పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. మన ఛానల్ ముఖ్యంగా ఆధ్యాత్మికానికి సంబంధించిందే. అసలు సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడింది అనేటువంటిదే మెయిన్. ఇక్కడ మానవుడి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతుంది, మనం నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అనేక కలలు వస్తూ ఉంటాయి కదా. శరీరం మంచం మీదనే ఉంటుంది, కానీ మనం ఎవరితో మాట్లాడుతున్నట్లు, ఎవరితోటో కొడుతున్నట్లు, ఎవరితోటో తౌలాడుతున్నట్లు ఒక్కోసారి కలలు వస్తూ ఉంటాయి. మరి శరీరం ఇక్కడే ఉంది, అదేది అక్కడికి పోయి వాళ్ళతో ఏం మాట్లాడుతుందో. ఒక్కడే అనేకంగా తయారయ్యాడు. అక్కడ శరీరంలో మంచం మీద ఉన్న శరీరం ఒక్కటే, అది అనేకంగా తయారైందనమాట. అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటారు, కలగాని కళ్ళగాని కళ అంటారనమాట ఆయన. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రామాయణ మహాభారతాల గురించి, భాగవతాన్ని గురించి, స్వీయ కవిత్వాల గురించి, అష్టావధానాల శతావధానాల గురించి వివరిస్తున్నారు. అంటే ఉన్నటువంటి దాన్నే చెప్తున్నారు మనకు. శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ జ్ఞానాంబ అవతారమే అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు. ఆయన గురించి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు. హై స్కూల్ హెడ్ మాస్టరు జిల్లెళ్ళమూడి అమ్మవారు వచ్చి రిజైన్ చేసి సుబ్రహ్మణ్యం అనగానే రిజైన్ చేశాడు. ఆ విధంగా ఎవరైనా చేస్తారా? ఎవ్వరు చేయరు. ఈ కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం రావటం అనేటువంటిదే చాలా కష్టం. అటువంటిది 5 సంవత్సరాలు హెడ్ మాస్టర్ గారు సర్వీస్ చేసి రిజైన్ చేశారు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు పాపం, భార్యా పిల్లల్ని పోషించడానికి కూడా. ఈరోజు జగద్గురు అయ్యాడు. అందుకే ఆయన పేరుతోటే వరల్డ్ టీచర్ అని పెట్టాము. వరల్డ్ టీచర్ అనగానే ఈ పుల్లాపంతుల రామమూర్తి నేను అనుకుంటున్నారు అందరూ. ఈ మధ్య ఈ కమటాచలంలో అందరూ కూడా నేను బజారున పోతుంటే వరల్డ్ టీచర్ అంటే మొదలుపెట్టారు. నేను వరల్డ్ టీచర్ కానే కాదు. అసలు వరల్డ్ టీచర్ని అయితే ఈ వినుకొండలో ఎందుకుంటా నేను? వరల్డ్ టీచర్ సద్గురు సుబ్రహ్మణ్యం గారే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో, దాంట్లో డౌటే లేదు. ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, వేద రహస్యాలు మనకు అర్థం కావు. మనం పామరులం, అవి అర్థం కావు. పండితులకే అర్థం కావు అవి. అలాంటి వాటిని సామాన్య వాడుక భాషలో వివరిస్తున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒక్కసారి మీరు ఆయన దర్శించండి, ధరించండి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటే ఈయనే. వీరబ్రహ్మం గారి యొక్క మంత్రబలం, ఈశ్వరమ్మ గారి యొక్క అనుగ్రహం, శంభు గురుస్వామి యొక్క మంత్రబలం, వీరయ్య గారి యొక్క, ముఖ్యంగా ఆయన వీరయ్య గారి యొక్క ఆత్మబలం, అవన్నీ ఈయనలో కలగలిసి ఉన్నాయి. పైకి సామాన్యంగా కనిపిస్తూ ఉంటారు, సామాన్య మానవుడిలాగా. అంతర్గతంగా దైవశక్తి అనేటువంటిది ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేనే లేదు. నేను బ్రాహ్మణుణ్ణి. దసరా పండగ రోజే చూడండి, దసరా పండగ రోజే శ్రీకాళహస్తి వెళ్ళా. ఆయన గురించి యూట్యూబ్లో వీటిల్లో చూసి, ఆయన సోదరి గారు 2 పాదాలు నెత్తిన పెట్టుకున్నా. ఒకసారి చూడండి, మన యూట్యూబ్లో ఫస్ట్లో ఫోటోలు అవే వచ్చేది ఆయనవి. ఏమీ లేకపోతే నేను ఆ పని చేయను. నేను పోగానే ఆయన ఏమన్నారో తెలుసా? ఏమయ్యా, చాలా దూరం నుండి వచ్చావు, నువ్వు అసలు నా దగ్గరికి రాకూడదు అనుకున్నావు. చూడండి, చెప్పాను ముందు, అదే జరిగింది. రాకూడదు అనుకున్నావు. నీ దగ్గర డబ్బులు కూడా లేవు. మీ బజార్లో ఉండేటువంటి నీ ఫ్రెండ్ దగ్గర
3,000 రూపాయలు డబ్బులు తీసుకొని నన్ను చూడటానికి వచ్చావు. చూడండి ఏమన్నాడు, నన్ను చూడటానికి వచ్చి నీవేం చేసావు? కొండకు పోయి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి, జ్ఞానప్రసూనాంబని, కన్నప్పను చూసి ఇంక నీకు ఇసుగు పుట్టిందనమాట. ఇంకెవరి సుబ్రహ్మణ్యం ఇంకేం పోదాంలే అనుకున్నావు. నిజమే జరిగింది. వెంటనే వినకుండా వద్దాం అనుకున్నా. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి మీరేనా సుబ్రహ్మణ్యం గారి కోసం వచ్చిందన్నారు. చూడండి విచిత్రం. ఆశ్చర్యపోయా అనమాట. అవును స్వామి అన్న, రండి తీసుకెళ్తానని తీసుకెళ్ళాడనమాట. టిఫిన్ పెట్టాడు. ఆయనతో పాటు టిఫిన్ పెట్టాడు. ఆయన పూజా మందిరంలో తీసుకెళ్ళి నా శరీరం మొత్తం కూడా విభూతితోటి పవిత్రం చేశాడు. శరీర శుద్ధి జరిగింది పో అన్నాడు. నీ కోరిక ఏంటయ్యా స్వామి అని అడిగాడు. ఆ స్వామి నన్ను అడిగాడు. నేను ఒకటే చెప్పా, నాకు కోరికలు ఏమీ లేవు. కృష్ణవేణి కాలేజీలో ఏదో మా లింగారావు గారు డబ్బులు ఇస్తున్నారు. ఇంటెద్దలు కరెంటు బిల్లులు వస్తున్నాయి, సరిపోతున్నది. 2 మగపిల్లలు, వాళ్ళిద్దరూ కూడా మంత్రాలే నేర్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ అమ్మమ్మను కూడా వాళ్ళు పోషించుకోగలరు. కాబట్టి నాకు కోరిక ఏంటి, సొంత ఇల్లు లేదు. కానీ సొంత ఇల్లు లేదు అనేటువంటి దిగులు మాత్రం లేదు. ఎందుకంటే పిల్లలు వాళ్లే భవిష్యత్తులో కట్టుకుంటారనమాట. ఇక నాకు కావాల్సింది ఏంటంటే మనశ్శాంతి, మానసిక ప్రశాంతత కావాలి. నేను ఈ విధంగా ప్రవచనాలు, ముఖ్యంగా ఆత్మగతమైనటువంటి ప్రవచనాలు, ఆత్మ సౌందర్యానికి సంబంధించినటువంటి సృష్టి గురించి ప్రవచనాలు చెప్తూ శివక్యం పొందాలి స్వామి. మంచాన పట్టడం, రోగాలు రావడం, భార్యాపిల్లల చేత సేవలు చేయించుకోవడం, ఇవన్నీ నాకు ఉండకూడదు. నేను కోరుకునేది ఒకటి, అందరూ కూడా సుఖాలు రావాలని కోరుకుంటారు, డబ్బులు రావాలని కోరుకుంటారు. నేను మాత్రం శివైక్యత కోరుకుంటున్నాను. అనాయాస మరణం, అది మనం శివుణ్ణి కోరాల్సింది. అనాయాస మరణం అనేదాన్ని కోరాలి. పుట్టేటప్పుడు నువ్వు ఎలా పుట్టావో తెలియదు, మీ అమ్మని ఎంత ఇబ్బంది పెట్టావో తెలియదు. పొట్టలో ఉన్నటువంటి పేగులన్నీ కూడా తప్పించుకొని ఆ పిండం అనేటువంటిది బయటికి రావాలి. చాలా కష్టం. అందుకే మాతృదేవో భవ అన్నామన్నమాట. తర్వాతనే తండ్రి. అందుకే ప్రతి స్త్రీని కూడా గౌరవించాలి. స్త్రీ లేకపోతే సృష్టి అనేటువంటిది లేనే లేదు. స్త్రీ అంటే ప్రకృతి, కళకళలాడుతూ ఉంటుంది ప్రకృతి నవనవోన్మేషంగా. కాబట్టి నా కోరిక ఏంటంటే ఒక్కటే స్వామి, ఈ విధంగా పిల్లలకు పాఠాలు చెప్తూ స్వైక్యత చెందాలి, అనాయాస మరణం కావాలి అని అడిగా. ఆశ్చర్యపోయాడు ఆయన. ఇదేందయ్యా, అందరూ ఏదేదో అడుగుతుంటారు. పిల్లల పెళ్ళిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, వాటిని గురించి నన్ను అడుగుతుంటారు. ఏదో నాకు తెలిసినటువంటి దాన్ని ఆ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చెప్తుంటే నేను చెప్తున్నా. అది కూడా నా గొప్పతనం ఏమీ లేదు, ఆమె చెప్తుంటే నేను చెప్తున్నా అంతే. కొంతమందికి జరిగాయి, కొంతమందికి జరగలేదు, అంటే ఆమె జరిపించలే అంతే. కాబట్టి ఈరోజు కొన్ని వేల మంది శిష్యులు అయ్యారు వాళ్ళు. అది నా అదృష్టమేం కాదు, అమ్మవారు జ్ఞానప్రసూనాంబ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు దానివల్లనే అని చెప్తాడు మహానుభావుడు. చెప్తూ నేనేం చెప్పాను అంటాడు మళ్ళీ ఆయన గొప్పతనం చూడండి. నేనేం చెప్పాను అంటున్నాడు ఆయన. శూన్యంలో ఇలా ఆకాశాన్ని చూస్తూ చెప్తూ ఉంటారు పాపం. చాలా వృద్ధుడు, 95 సంవత్సరాలు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు భక్తులు రాసుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పటికీ కనీసం 35 పుస్తకాలు తయారయ్యాయి ఆయన చెప్పినవి. మొత్తం ఆత్మజ్ఞానమే, మొత్తం సృష్టి గురించి, మానవ జాతి ఎలా ఏర్పడింది, అసలు సృష్టి ఎలా ఏర్పడింది, అసలు ఎవరు వాళ్ళు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడి యొక్క రూపం ఎలా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుడు టెంకాయలు కొడితే దండాలు పెట్టుకుంటున్నారు వాళ్ళ కోరికల కోసం. ఎందుకని అలా చేస్తున్నారు? అసలు సృష్టి ఏంటి? నేను, నా భార్య, నా పిల్లలు అంటున్నాం. నేను అనేటువంటి పదం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అది అనేటువంటి ఆధ్యాత్మిక విషయాలు, వేద రహస్యాలు మొత్తాన్ని కూడా
ఆయన మన భాషలో, వాడుక భాషలో ప్రాక్టికల్గా వివరిస్తున్నారన్నమాట ఆయన. అటువంటి మహానుభావుని చూడటం అనేటువంటిదే నా అదృష్టం. అప్పు తీసుకొని పోయి ఆయన చూడటానికి దసరా పండగ రోజు మా ఇంట్లో ఉన్నట్టు మా భార్య పిల్లలందరూ కూడా, నీకేమైనా మెంటలు వచ్చిందా ఏంటి, ఆ సుబ్రహ్మణ్యం చౌదరిని చూడటానికి పండగ రోజు ఎవడైనా పోతాడా అన్నాడు. అది అనిపించిందనమాట. పోకూడదు అనుకున్నా, పోవాల్సింది. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా, గురువు గారు, నువ్వు రాకూడదు అనుకొని వచ్చావు అంటే నీవు కాదు నేను అనుకున్నా. చూడండి ఏం చెప్పారు అంటే, వాళ్ళకి మెడిటేషన్లో మనం కనిపిస్తుంటాం, అది నిజమండి. జిల్లెళ్ళమూడి అమ్మవారికి మెడిటేషన్లో ఈయన గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపల్ కనిపించాడు. కనిపించిన మనకు రెండో రోజే వచ్చాడు జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గరికి. ఆయన హిందూ కాలేజీ ప్రిన్సిపల్ అన్నమాట. డాక్టర్ ప్రసాదరాయ కులపతి కాదు. తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం ఈ భాషలలో ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. చాలా గొప్ప మహానుభావుడు ఆయన. ఆయనలో మంత్రబలం ఉంది అనడంలో సందేహం లేదు. టక్ చేసుకొని ఎప్పుడూ చాలా నీట్గా ఉంటాడు. బ్రెడ్ కూడా లాగుతుంటారనమాట. ఆయన అమ్మ దగ్గరికి వచ్చారు. ఆమె ఏముందో తెలుసా, ఒరే నీవు పీఠాధిపతివి అంది. చూడండి ఏముందో, 30 సంవత్సరాల క్రితమే చెప్పింది ఆమె. నువ్వు పీఠాధిపతివి అందనమాట. అక్కడ ఈ రాష్ట్రంలో కాదు, వేరే రాష్ట్రంలో పీఠాధిపతి అవుతావు. ఆశ్చర్యపోయాడు ఆయన. నేనేంది పీఠాధిపతి కావటం ఏందమ్మా అన్నాడు. అంతే, నీ మొహం నా జాతకం ఉంది అంది. మరి ఆమెకి ఎలా తెలిసింది ఒకసారి ఆలోచించండి. అది జరిగిన తర్వాత కొంతకాలానికి మౌనస్వామి అని కుర్తాళం పీఠాధిపతి ఆయన. అసలు కేరళ అనుకుంటా, కేరళనో కర్ణాటకలోనో కుర్తాళం పీఠాధిపతి మౌనస్వామి. ఆయన 6వ సంవత్సరం నుంచే మౌనం. చూడండి, అటువంటి అవధూతలు ఉన్నారు కాబట్టి మనం ఈ మాత్రం ఉన్నాం అన్నమాట. 6వ సంవత్సరం నుండే మౌన వ్రతం. ఎవ్వరితోటి మాట్లాడడానికి మెల్లకుండా కూర్చుంటాడు. ఓ చిన్న పూరి గుడిసే, అందులో కూర్చుంటాడు. తర్వాత ఆయన మహిమలన్నీ చూడటానికి అందరూ వచ్చారు. అవసరమైనప్పుడు ఆయన మహిమలు చూపించారు. అందువల్ల ఆయనకి లక్షల మంది భక్తులు అయ్యారు. ప్రపంచవ్యాప్తం అయిపోయింది కుర్తాళం పీఠం అనేటువంటిది. ఆయనకి అనుమానం వచ్చింది. పాపం వృద్ధుడైపోయాడు, 80-90 ఏళ్ళు వచ్చాయి. నా తరువాత పీఠాధిపతి ఎవరు అని మెడిటేషన్లో ఉన్నాడు. ఆ మెడిటేషన్లోనే కనిపించింది ఆమె జిల్లెళ్ళమూడి అమ్మవారు కనిపించారనమాట. మీకు చాలాసార్లు కూడా జిల్లెళ్ళమూడి అమ్మవారిని గురించి మీకు నేను ఎన్నో సార్లుగా మీకు వివరించి చెప్పాను. ఆమె కనిపించారు మెడిటేషన్లో. చెప్పారు, నువ్వు ఎవరి కోసం అయితే తిరుగుతున్నావో వాడు నా దగ్గరికి వస్తాడు, పలానప్పుడు రమ్మని చెప్పింది అమ్మ. ఏ శక్తి లేకపోతే చెప్పరు. జిల్లెళ్ళమూడి అమ్మవారు సాక్షాత్ రాజరాజేశ్వరి అవతారమే అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు. వేమన ఎలా అయితే భవిష్యత్తు మొత్తం చెప్పాడో ఆ విధంగా ఆమె భవిష్యత్తు మొత్తం చెప్పిందనమాట. చెప్పినట్లు జరిగింది. నేను జీవసమాధి అవుతాను అని చెప్పింది. అదే జరిగింది చిట్ట చివరికి. నా కూతుర్ని కూడా దైవశక్తి కలిగినటువంటి కూతురు ఆమె. షిరిడీ సాయిబాబా సంతతి పూర్వజన్మలో ఆమెకు నేను దైవశక్తి ఇచ్చి జీవసమాధి చేస్తాను అని చెప్పింది, చేసింది. ఈరోజు జిల్లెళ్ళమూడి అమ్మవారి జీవసమాధి దగ్గర పెద్ద విగ్రహం పెట్టారన్నమాట. సేమ్ ఆమెలాగే ఉంటుంది. అలాగే ఆమె కూతురు పాలరాతి విగ్రహం హైమవతీదేవి అమ్మవారు. వాళ్ళిద్దరి యొక్క సమాధులు దర్శించి అక్కడ మీరు అభిషేకాలు చేస్తే చాలు, మీ కోరికలు తప్పనిసరిగా దొరుకుతాయి. దానిలో సందేహమే లేదు. మానసిక, శారీరక, ఆర్థిక రోగాలన్నీ పోతాయి. ఒక్కసారి దర్శించండి జిల్లెళ్ళమూడి అమ్మవారిని, హైమవతీదేవి. తర్వాత మనకు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆమె చెప్పిన తర్వాత 30 సంవత్సరాల క్రితం చెప్పింది, నువ్వు మౌనముని పీఠాధిపతి అవుతావరా, కుర్తాళం పీఠాధిపతి అని. ఎవరో అనుకోకుండా వచ్చాడు ఆయన. ఆయన పాప మౌనస్వామి తిరుగుతూ ఉన్నాడు ప్రపంచం మొత్తం. ఎవరి కోసం, నా తర్వాత ఎవరు అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరని
తిరిగి 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 జిల్లెలమ్ముడు వచ్చాడు అమ్మవారి దగ్గర. ఆయన మాట్లాడు మౌనం కదా, 6వ సంవత్సరం నుంచే మౌనం. చూడండి మహానుభావుడు. జిల్లెలమ్ముడు వస్తే ఆమె ఏమంది, నానా నువ్వు ఎవరి కోసం అయితే తిరుగుతున్నావో వాడు ఇప్పుడు ఇంకొక గంటలో ఇక్కడికి వస్తాడు. చూడండి మరి ఏమేమి ఫోన్లు చేయటం, అప్పుడు ఫోన్లు కూడా లేవుగా, ఫోన్లు చేయటాలు మనుషుల్ని పంపించటాలు అటువంటి ఏమీ లేవు. అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చాడు ఆయన. అమ్మా నేను పుస్తకం రాశాను చూడమ్మా అని అన్నాడు అనమాట. ఒరే నీ పుస్తకం సంగతి తర్వాత రా స్వామి, ముందు స్వాముల వారు వచ్చారు. ఆయన రూపమే నువ్వు, నీవే ఆయన. ఇప్పటి నుంచి నువ్వు కుర్తాళం పీఠాధిపతి 30 ఏళ్ల క్రితమే చెప్పా నీకు, అది ఇప్పుడు వచ్చిన సమయం వచ్చింది అన్నాడు అనమాట. ఆయన రిటైర్డ్ స్టడీ కూడా దగ్గరకు వచ్చింది అనమాట ప్రిన్సిపల్గా. ఇంకంతే చూడండి, మహాత్ముల యొక్క అవధూతల యొక్క మంత్రబలం కలిగినటువంటి వాళ్ళ యొక్క మాటలు ఆ విధంగా ఉంటాయన్నమాట. వాక్శుద్ధి అనేటువంటిది వాళ్ళల్లో. నీవు అజ్ఞాని అంటే అంతే, వాడు అజ్ఞాని అయిపోతాడు. అటువంటి వాళ్ళు ఉన్నారు మన దేశంలో. అందువల్లనే మనం ఈ మాత్రం జీవించగలుగుతున్నాం. ఇతర దేశాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి, మన దేశం మీద చూడండి సామాన్యంగా ఎవరు రారు, యుద్ధం అనేది జరగదు. ఒక పాకిస్తాన్ వాడు తప్ప. ఆ పాకిస్తాన్ కూడా మన వాళ్లేగా, మన బంధువులే వాళ్ళు కూడా, అన్నదమ్ములే. మనము పాకిస్తాన్ వాళ్ళం. తెలంగాణ ఎలా అయితే విడిపోయిందో అప్పుడు వాళ్ళు అలా విడిపోయాడు అంతే, అంతకంటే ఏం లేదనమాట. అయినా అది చాలా చిన్న దేశం. మన దేశం మీద దండెత్తూ ఉంటాం, ఓడిపోవటం, ఇది జరిగేది. చివరికి ఏంటంటే ఆ విధంగా చెప్పిందనమాట ఈమె, నువ్వు పరాయి రాష్ట్రంలో పీఠాధిపతివి అని. తీసుకెళ్ళాడు అంతే. కాషాయ అయిపోయినాయి, ప్యాంటు షర్టు ట్రైక్లు మొత్తం పోయినాయి. చివరికి కాషాయ గుడ్డలు కట్టుకొని కమండలను తీసుకొని రుద్రాక్ష మాలలు వేసుకొని విభూతి రేఖలు పెట్టి బయలుదేరాడు. మౌనస్వామి వెంట బయలుదేరాడు ఆయన. చూడండి తర్వాత మౌనస్వామి అవతారాన్ని సాధించడం, మన ప్రసాదరాయ కులపతి గారు ఆయన పీఠాధిపతి కావటం అనేటువంటిది జరిగింది. వీలుంటే అంటే కొంచెం కష్టమే. కుర్తాళం అక్కడ మన ఏరియా, మన వినుకొండ ప్రాంతానికి ఆయన సిద్ధేశ్వరానంద స్వామి ఇప్పుడు అనమాట ఆయన పీఠాధిపతి. కుర్తాళం పీఠ ప్రసాదరాయ కులపతి గారే సిద్ధేశ్వరానంద స్వామి అయ్యా ఇప్పుడు. ఆయన మన వినుకొండ ప్రాంతమే అనమాట. అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు. మొన్న గుంటూరు కూడా వచ్చారు ఏదో పుస్తక ఆవిష్కరణ కోసం. అటువంటి వాళ్ళ యొక్క పాదధూళి తగులితే చాలు మనకు మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడింది. నీకు ఎంత డబ్బున్నా, చదువున్నా, ఆరోగ్యం ఉన్నా, ఎంతున్నా మనశ్శాంతి లేకపోతే అవన్నీ ఉన్నా ఒకటే, పోయినా ఒకటే, పోయినట్లే అవన్నీ కూడా. మనశ్శాంతి అనేటువంటిది ముఖ్యం. కోటీశ్వరుడికి మనశ్శాంతి ఉండట్లే. మనం అనుకుంటున్నాం పెద్ద పెద్ద బిల్డింగులో ఉన్నారని, మనశ్శాంతి లేక చస్తున్నారు అల్లాడి. మనశ్శాంతి లేదో అని ఉన్నారన్నమాట. దేవాలయాల్లో హోమాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు చేయించుకున్నారు మనశ్శాంతి కోసం. మరి వీళ్ళు కమండలం, గోచిగుడ్డ అంతే. వాళ్ళకున్న మనశ్శాంతి ఎవరికీ లేదన్నమాట. సర్వం వస్తు భయాన్వితం భృగున్రాం వైరాగ్యమేవా భయం. వైరాగ్యానికి మించినటువంటి అభయం లేనే లేదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అది కూడా ఒక అదృష్టమే. ఎవరికి పడితే అందరికీ వస్తుందా? అందరికీ రాదన్నమాట. అది పూర్వజన్మ సుకృతమే. మంత్రబలం కానీ పూర్వజన్మ సుకృతం కానీ అయ్యి ఉండాలి. సిద్ధార్థుడు ఉన్నాడు తెలుసు కదా, గౌతమ బుద్ధుడు రాజకుమారుడు. చివరికి ఏమయ్యాడు చెప్పండి? అవధూత అయిపోయాడు. తపస్వి అయిపోయాడు అన్నమాట, మహర్షి అయిపోయాడు ఆయన. అలాగే నీలంపాటి అమ్మవారు, ఆమె మహిమలు పాపం చిన్నప్పుడే చూపించింది. వాళ్ళ అన్న వాళ్ళే ఆమెను తగలబెట్టారు. ఆ తగలబెట్టిన ప్రదేశంలోనే కదా ఇప్పుడు పెద్ద దేవాలయం తయారైంది. తర్వాత కల్లో కానీ నేను బంగారు నందిగా ఉంటాను అని చెప్పింది. అలా ఇటువంటి వాళ్ళు ఎంతో. వేమన యోగి, రెడ్డి గారు వేమన యోగి, ఆయన అంతే. జీవితం మీద విరక్తి వచ్చి యోగీశ్వరుడు అయిపోయాడు. దైవశక్తి కలిగినటువంటి వాడు ఆయన. దైవశక్తి ఉంది ఆయనలో కూడా. కాబట్టి భగవంతుడు ప్రతి కులంలో కూడా పుట్టాడు. చూడండి వైశ్యాస్లో ఈమె కన్యకా పరమేశ్వర అమ్మవారు అతిలోక సౌందర్యవతి, కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ వాళ్ళకి జన్మించింది. ఆ కాలంలో ఏంటి? మహమ్మదీయుల పరిపాలన.
ఇప్పుడు పోయినాయిలేండి, అవన్నీ దుర్మార్గాలన్నీ కూడా పోయినాయి. ఇప్పుడున్నటువంటి వాళ్ళు చాలా మంచివాళ్ళే. ఖురాన్ చదువుతున్నారు, దాంట్లో ఉండే సూక్తులు పాటిస్తున్నారు, అన్యాయాలు అక్రమాలకు దూరంగా ఉన్నారు, జాలి దయా కరుణ అనేటువంటిది అందరి మీద చూపిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళకి నమస్కారం చేయాలి. ఖాళీలోనే కాళీమాతను చూసినటువంటి వాడు ఆయన మహమ్మద్ ప్రవక్త. కాబట్టి హిందూ ముస్లిం భాయి భాయి అంటాం అనమాట. అందుకే వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మని కదా వివాహం చేసుకుంది. చూడండి, మత సామరస్యాన్ని పాటించాడు గురువు గారు అక్కడ కూడా అన్నమాట. కాబట్టి అందరం కూడా అన్నదమ్ములమే, అక్కా చెల్లెళ్ళమే అనడంలో సందేహమే లేదు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క గొప్పతనం ఏంటి అంటే, ముఖ్యంగా ఆయన స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఆకాశంలో నుండి ఒక 15 పావురాలు స్కూలుకు బయలుదేరే టయానికి వస్తాయన్నమాట. అవి పైన, కింద భూమి మీద వచ్చేసరికి 4 కుక్కలు, తర్వాత ముస్లిమ్స్ వదిలినటువంటి ఆంబోతు, అల్లాకు వదిలేరన్నమాట, అది హిందువులు వదిలినటువంటి ఆవు, ఇవన్నీ కూడా ముందు పోతూ ఉంటాయి. అవి ఆయన దారి చూపిస్తుంటాయి. అందరూ కూడా చాలా విచిత్రంగా చూసేవాళ్ళు. మళ్ళీ ఆయన 10ంటికి పోయి స్కూల్లో వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ 10ంటికి సాయంత్రం 5ంటికి స్కూల్ అయిపోతుంది కదా, ఆ టయానికి మళ్ళీ అవి వస్తాయి. అంటే ముందు అయిపోతుంటాయి, వెనకాల గురువు గారు పోతుంటారనమాట. చూడండి ఎంత విచిత్రమైనటువంటి సంఘటన. ఏ శక్తి లేకపోతే ఉండదు అది. చైన్ స్మోకర్ గురువు గారు రోజు కనీసం ఒక 20-30 పెట్టెలు తాగాల్సింది. పెట్టెలే 20-30. మంచి డ్రింకర్ కూడా, మందుబాబు కూడా. కానీ మన దృష్టిలో ఏమనుకుంటామంటే, ఇటువంటి దురలవాట్లు ఉన్నాయి కదా అనుకుంటాం. కానీ దురలవాట్లు ప్రతి ఒక్కడు గొప్పవాడు అవుతారా? సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు అవధూతలు అవుతారా? కానే కారు. అది కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలన్నమాట. వాళ్ళు ఏంటంటే, మన దృష్టిలో దురలవాట్లు అనుకునేటువంటి వాళ్ళకు ఉన్నప్పుడు, వాళ్ళు అవసరమైనప్పుడు దివ్యశక్తి చూపించారు. కాబట్టి అవి దురలవాట్లు కానే కావు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి నేను పోయినప్పుడు, ఏమయ్య స్వామి నా కోసం ఏం తెచ్చేవన్నాడు ఆయన. అంటే ఆయన ఇచ్చిన పుస్తకంలో రాసిందనమాట, గురువు గారికి సిగరెట్లు అంటే ఇష్టం అని రాసింది. 200 రూపాయలు పెట్టి కింగ్ సైజ్ సిగరెట్ పెట్టి తీసపోయా గురువు గారికి. నా కోసం ఏం తెచ్చావు అని అడిగాడు. సిగరెట్ పెట్టి తెచ్చానని చెప్పా. తేలేదా అన్నాడు. డబ్బులు లేవు. మందు తేలేదా అన్నాడు. డబ్బులు లేవని చెప్పా. స్వామి నువ్వు చెప్పావు కాబట్టి ఆ అమ్మవారు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు నాకు ఈ అలవాటు ఎందుకు ఇచ్చిందో నాకే తెలియదు. మళ్ళీ ఈ మధ్యనే ఒక 2 నెలల క్రితమే నాకు ఇచ్చినటువంటి దురలవాట్లు మళ్ళీ ఆమె తీసుకుంది. కాబట్టి నువ్వు తెచ్చిన సిగరెట్ పెట్టా, నువ్వైనా తాగు. లేకపోతే బయట పాపం ఎంతోమంది ఉన్నారు, ఏ సాధువులు ఉన్నారన్నమాట బయట గుడి దగ్గర, తలా సిగరెట్లు ఇచ్చి మానుకో అని చెప్పారు గురువు గారు. చూడండి, అది సాధ్యమయ్యే పనేనా? శక్తి చూపించాడు ఆయన. చూడండి, ఆయన దైవశక్తిని చూపించాడు, చాలామందికి చూశారన్నమాట. తర్వాత ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన నాటు సారా తాగుతాడు, ఎప్పుడు తూలుతూ ఉంటాడు. ఆయన్ని పాపం హోమాలకు యజ్ఞాలకి వాళ్ళకి పిలిచేటువంటి వాళ్ళు చూడండి, తాగే వచ్చారు గురువుగారు. నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ త్ర్యంబకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని ముందు ఆయన తాగిన తర్వాతనే, అది కూడా మామూలు విస్కీ బ్రాందీలు కాదు, నాటు సారా, భయంకరమైనటువంటి వాసన. అది తాగిన తర్వాతనే శివుడికి అభిషేకం చేస్తాడనమాట. శివుడికి మాత్రం పాలు, నీళ్లు, వీటి పంచామృతాలతో అభిషేకం చేస్తాడు ఆయన. అటువంటి వాడు చూడండి, ఆయన అందరూ కూడా కొంతమంది పిలిచి, ఆయన శక్తి తెలిసిన వాళ్ళే పిలిచేవాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు తాగుపోతూ వీడిని పిలవాలి అనేటువంటి వాళ్ళు. కానీ ఒకసారి ఏమైందో తెలుసా, శివాలయంలో కూర్చొని బాగా తాగి అభిషేకం చేస్తూ ఉన్నాడు. అందరూ వచ్చేసి ఆ తాగుపోతాడు, బయట ఏదో లోపలికి పోయా తాగుపోతాడు, ఇది అన్నాడు. శరీరం అలా లేపాడు. చూడండి, గాలిలోకి శరీరం లేపాడనమాట.
ఆకాశంలో నిలబడ్డాడు. అందరూ స్తోత్రాలు చేశారు, నమస్కారం చేశారు, దిగు స్వామి అన్నారు. మళ్ళీ అంతే దిగాడనమాట. అటువంటి శక్తులు చూపించారు వాళ్ళు, అందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా వేద సాహిత్యాన్ని, వేద రహస్యాలు మొత్తాన్ని కూడా వాడుక భాషలో చెప్తూ ఉన్నారు. ఏం చేసిన మహిమ ఏంటి అంటే, భయంకరమైనటువంటి వర్షం పడుతూ ఉంది శ్రీకాళహస్తిలో, ఎడతెరిపి లేకుండా పడుతూ పంటలన్నీ మునిగిపోయాయి, రైతులందరూ బాధపడుతున్నారు. పాపం ఆయన భార్య పద్మావతమ్మ గారు చెప్పారనమాట ఆయనతోటి, స్వామి అందరూ కూడా ఈరోజు రైతులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు వర్షాల వల్ల, నీ దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి అంటున్నారు కదా, ఆ శక్తులు ఏదో ఒకసారి చూపించి ఆ మంతబలం చేత ఆ వర్షాన్ని ఆపచ్చు కదా అని అడిగింది ఆ అమ్మ పద్మావతం, ఆయన భార్య. అడిగితే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడే ఆపాలా, 2 రోజులాగా ఆపాలా అని అడిగాడు విచిత్రంగా. కాదు, ఎప్పుడో ఆపితే ఉపయోగం ఏముంది, అదేదో ఇప్పుడే ఆపమని చెప్పింది అనమాట. అంతే. వీరయ్య అని చెప్పాను చూడండి, బ్రహ్మంగారి శిష్యుడు. ఆ వీరయ్య వాడినటువంటి చేతి కర్ర ఈ రోజు కూడా ఆయన పూజా మందిరంలో ఉంది. ఆ చేతి చిన్నది శిథిలావస్థలో ఉందన్నమాట. ఆ చేతి కర్రకు ఆయన పూజలు చేసేది. ఎవరైనా ఉందా ఇటువంటిది? ఆ చేతి కర్రని తీసుకొచ్చాడు. భయంకరమైన చెడువాన ఆ వానలో పెట్టాడనమాట. పెట్టాడు, ఏదో 2 మంత్రాలు చదివాడు. వెంటనే తీసుకొని శుభ్రంగా తెల్లటి గుడ్డతో తుడిచాడు. మళ్ళీ తీసుకొచ్చాడు. ఆ రకంగా 3 సార్లు చేశాడు. అంతే. అంత భయంకరమైనటువంటి వర్షం కూడా టకాన ఆగిపోయింది. కొంతమంది ఏమనుకున్నారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మహిమ, దివ్య మహిమ వల్ల ఆగింది అన్నారు. ఇంకొంతమంది మనలాంటి మానవులు ఏమనుకున్నారంటే, అది ఆగాలి కాబట్టి ఆగింది, ఆ చేతి కర్ర పెట్టినా పెట్టకపోయినా అది ఆగేది అని కొంతమంది అనుకున్నారనమాట. ఆగే టైం వచ్చిందని కొంతమంది. ఆ రకమైనటువంటి ఎన్నో దివ్య శక్తులు చూపించినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు, శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించి ధరించండి. వేదమంత్రాలు తెలిసినటువంటి వాడే ఋషి అయినట్లయితే సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఋషి కానే కాదు. సంస్కృతం తెలిస్తేనే పండితుడైనట్లయితే గురువుగారు పండితుడు కానే కాదు. దిగంబరంగా ఉండేటువంటి వాడే యోగీశ్వరుడైనట్లయితే ఈయన యోగీశ్వరుడు కానే కాదు. కాషాయం ధరిస్తేనే సన్యాసి అయినట్లయితే చౌదరి గారు సన్యాసి కానే కాదు. కాబట్టి ఈయన ఎవరు? ప్రబోధిస్తేనే ప్రవక్త అయినట్లయితే ఈయన ప్రవక్త కానే కాదు. మౌనంగా ఉంటే ముని అయినట్లయితే ఈయన మునీశ్వరుడు కానే కాదు. మరి ఏదీ కాకుండా, ఎవరూ కాకుండా, ఏదో ఒకటి ఎవరో ఒకరు అయి ఉన్నదే, అయి ఉన్నవారే నా గురువు. ఆయనే సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి చూసి తరించండి. భగవంతుడు అన్ని కులాల్లో జన్మించాడండి. ఒకసారి ఆలోచించండి. అన్ని కులాలలో జన్మించాడు. బ్రాహ్మణులలో జిల్లెలమూడి అమ్మవారు, జద్గురు ఆదిశంకరాచార్యులు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు. వైశ్యాసులో వచ్చేసరికి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దివ్యశక్తులు చివరిలో చూపించిందనమాట. ఆమెను ఎవరైతే అవమానపరిచారో వాళ్ళే నమస్కరించారు, వాళ్ళే ఆమె భక్తులు అయ్యారు. చూడండి, ఆమెను ఎవరైతే నీచంగా చూసి అవమానపరిచారో వాళ్ళు చివరికి ఆమె భక్తులు అయిపోయారు. తల్లిదండ్రులే నమస్కారం చేశారు దివ్యశక్తిని చూసి. తర్వాత చౌదరులలో వచ్చేసరికి ఈమె నీలంపాటి అమ్మవారు చివరిలో తెలుసుకున్నారు ఆమె యొక్క దివ్యశక్తిని. రెడ్డిగారులలో వచ్చేసరికి వేమారెడ్డి మహానుభావుడు, దైవశక్తి కలిగినటువంటి వాడు. విశ్వబ్రాహ్మణులలో వచ్చేసరికి ఈయన బ్రహ్మంగారు, పోతులూరి వీరబ్రహ్మంగారు. కుమ్మరి వాళ్ళల్లో వచ్చేసరికి కుమ్మరి మొల్ల. ఈ విధంగా చూస్తుంటే అన్ని కులాలలో, అన్ని మతాలలో కూడా దివ్యశక్తి కలిగినటువంటి మానవులు ఉన్నారు. వాళ్ళే మానవ రూప మహర్షులు. వాళ్ళు ఉండబట్టే మనం ఈ విధంగా ఉండగలుగుతుంది అని చెప్పగలుగుతున్నా, మీరు వినగలుగుతున్నారు. అందుకే నేను చెప్పాను మీకు, మన వీడియోలన్నీ కూడా ఆత్మకు సంబంధించినటువంటివి, సృష్టికి సంబంధించినటువంటివి,
రామాయణ మహాభారతాల గురించి కానే కాదు. సృష్టి ఎలా ఏర్పడింది అసలు అనేటువంటి దాని గురించి ఇదంతా కూడా. కాబట్టి వీటిని రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ప్రశాంతంగా నిద్రించేటువంటి సమయంలో విన్నా కానీ, లేకపోతే నిద్ర లేవగానే ఉదయాన్నే 6-6:30 విన్నా కానీ అప్పుడు ఉపయోగం అనేది ఉంటుంది. మీకు తప్పనిసరిగా జ్ఞానోదయం అనేది జరుగుతుంది, దాంట్లో డౌటే లేదన్నమాట. ముందు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎంత డబ్బుంటే ఏముందండి, చదువుంటే ఏముంది, మనశ్శాంతి లేకపోతే అవన్నీ లేనట్లే లెక్క. భార్య పిల్లలు అందరు ఉన్నారు, వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు ఆ వేర్లు ఈ వేర్లు అన్నీ కూడా. కానీ నీకు మనశ్శాంతి లేదు, ఇంకెందుకు ఏడవనా అదంతా కూడా. అన్నిటికంటే గొప్ప మనశ్శాంతి కలిగినటువంటి వాడే కోటీశ్వరుడు, అంతే, అంతకంటే లేదు. డబ్బులు ఉన్నవాడు కాదు, మనశ్శాంతి ఉన్నటువంటి వాడు కోటీశ్వరుడు. ఆ మనశ్శాంతి ఏర్పడాలనే సద్గురు సుబ్రహ్మణ్యం గారి బోధనలు వినాలి తప్పనిసరిగా. నేను ఆయన దగ్గర దసరా రోజే పోయి వచ్చాను, చెప్పాను కదా మీతోటి, డబ్బులు లేకపోయినా అప్పులు తీసుకొని పోయి వచ్చానని. పోయి వచ్చిన తర్వాత మా బంధువులు స్నేహితులు అందరూ కూడా ఏమన్నారంటే, అసలు మొన్న మా ప్రిన్సిపల్ గారు ఆంజనేయులు గారు కూడా అడిగారనమాట, నువ్వు ఆయన దగ్గరికి పోయి వచ్చావు కదా, నీకేం మేలు జరిగింది అని అడిగారు. అందరూ అదే క్వశ్చన్ చూడండి, అందరూ అడిగారు. దసరా పండగ రోజే ఇంట్లో ఉండకుండా కాళహస్తి పోయి 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరుపతి కూడా వెంకటేశ్వర స్వామిని కూడా చూడకుండా, చూడండి పోబుద్ధి కాలే నాకు, ఎందుకో పోబుద్ధి కాలే. మరి కాళహస్తి దగ్గరేగా తిరుపతి, పోబుద్ధి కాలే. నేను పోయింది సద్గురు సుబ్రహ్మణ్యం కోసం, అదే ఏర్పడింది మైండ్లో. ఆయన చూడాలి చూడాలి చూడాలి, ఎందుకు ఏర్పడిందో నాకే తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, నీకేమైనా మేలు జరిగింది అంట మొదలుపెట్టారు. అంటే అప్పుడు చెప్పా, దేవుణ్ణి మనం టెంకాయ కొట్టి ఏం కోరుకో, ఇంటర్మీడియట్ పిల్లోడు ఏం కోరుకుంటున్నాడు చెప్పు. నాకు ఇంటర్మీడియట్లో ర్యాంక్ వస్తే నీ కొండకొచ్చి గుండు కొట్టించుకుంటా, అది వాడు కోరుకునేది. అంటే నువ్వు ఇంటర్మీడియట్లో నీకు ర్యాంక్ రాకపోతే ఆయన ముఖం చూడవన్నమాట. ఇది జరిగేది. మా అమ్మాయికి పెళ్ళి అయితే నీ కొండకొచ్చి తలనీలాలు సమర్పిస్తా, పొర్రు దండాలు పెడతా, ఇదన్నమాట. మా వాడికి పెళ్ళి అయినట్లయితే నీ కొండకు వస్తా, నాకు 1 కోటి రూపాయల ధనం వచ్చినట్లయితే నీకు 1/2 కోటి నీకు ఇస్తా. ఇవి అసలు ఒక రంగం, ఇవన్నీ నీచమైనటువంటి కోరికలు. భగవంతుడు వెంకటేశ్వర ఏం కోరుకుంటాడు తెలుసా, నన్ను ఎవ్వరూ కోరనటువంటి వాళ్ళకే నమస్కరిస్తున్నానంటాడు ఆయన. మనం ఆయనకి దండం పెడితే ఆయన మనకు దండం పెడుతున్నాడు. ఏ కోరికలు లేనటువంటి వాడు ఎవరైనా ఉంటాడా? ఉండడు. అందుకే మనం ఆయన దగ్గరికి పోతున్నాం అనమాట. ఆయన మనకు దండం పెట్టిన తర్వాతనే మనం ఆయన దండం పెట్టేది, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చాలా విచిత్రంగా చెప్పారు నాతోటి, దేవుడు నీకు దండం పెట్టిన తర్వాతనే నువ్వు ఆయనకు దండం పెడతాం, అది కూడా శివ సంకల్పమే అన్నాడు అనమాట ఆయన. ఇది విషయం. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క పాదధూళి మన శిరస్సు నందు పడితే చాలు, పవిత్రులం అయిపోతాం మనం కూడా. మనం చేసిన పాపాలు పోవు, ఎట్లాగూ మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అరుణాచల మహర్షి, రమణ మహర్షి గారి జీవ సమాధిని, అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఇప్పుడు జీవించి ఉన్నారు. తర్వాత కమటాచల మహర్షి రామలింగేశ్వర స్వామిని ఒకసారి మీరు దర్శించి తరించండి. ఎందుకంటే మిమ్మల్ని కోరేది ఏమీ లేదు నేను. ఎందుకంటే మానవుడి జీవితం ఎప్పుడు పరిసమాప్తి అవుతుందో చెప్పలేదు. అసలు ఈ యూట్యూబ్ పెట్టుకొని మీకు చెప్పడానికి కూడా మెయిన్ కారణం అదే అన్నమాట. నాకు తెలిసినటువంటి మీకు వివరించడం, అంటే ఏదో వస్తుందని, ఏదో రావాలని అనే కోరికలతో కానే కాదు ఇది. దీనివల్ల నాకు మానసిక ప్రశాంతత బాగా ఉంది. ఎన్నో పుస్తకాలు చదువుతున్నాయి ఈ మధ్య, సుబ్రహ్మణ్యం గారిని గురించే కాకుండా డైలీ న్యూస్ పేపర్ చూస్తాను. ఇంతమంది చూసేవాడిని కాదు. ఇంటర్మీడియట్ పిల్లల యొక్క లెసన్స్ గురించే కాకుండా మొత్తం జీవితానికి మొత్తానికి సంబంధించిన మొత్తం కూడా పుస్తకాలు తిరగేసి
రోజు కనీసం 2 గంటలు చదువుతున్నా. క్లాసులో పిల్లల పాఠాలు చెప్పి వాళ్ళ ఆ డ్యూటీనే మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని రోజు సాయంత్రం పూట 2 గంటలు ఏదో ఒక బుక్ చదువుతూనే ఉంటాం. బేతాళ కథలు, విక్రమార్క కథలు, యోగి వేమారెడ్డి గారిని గురించి, తర్వాత వివేకానంద స్వామి గురించి, రామకృష్ణ పరమహంస, జిల్లెలమూడి అమ్మవారి గురించి పుస్తకాలు తెప్పించుకొని చదువుతూ మీకు చెప్తున్నాను అంతే. నా సొంతగా కాదు. ఒక ఆయన అడిగాడు, మర్చిపోయా మనం, నన్ను ఏమడిగాడు తెలుసా? సార్ మీరే కదా యూట్యూబ్లో పెట్టేది, ఇన్స్టా ఫేస్బుక్లో అని అన్నాడు. నేనే స్వామి, అభాగ్యుని నేనే అని చెప్పి. అది అర్థం అవుతున్నట్లుండి కానీ అర్థం కావట్లేదు అన్నాడు. చూడండి ఏమన్నాడు, అర్థం అవుతున్నట్లే ఉంది కానీ ఆలోచించాల్సి వస్తుంది, బాగా అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు నాకే అర్థం కాలే అది, ఇంక నీకేం చెప్పేదన్నా. సద్గురు సుబ్రహ్మణ్యం గారి సృష్టి అది మొత్తం కూడా, సృష్టి ఎలా ఏర్పడింది అనేది చెప్తున్నాడు అన్నమాట అది. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అంత తొందరగా అర్థం కావు. అర్థం అయ్యాయంటే మాత్రం యు ఆర్ గాడ్, దాంట్లో డౌటే లేదు. నీవే దేవుడు అవుతావు అంతే. దేవుడు మనిషి కాలేడు, దేవుడు మనిషి కాలేడు, మనిషి దేవుడు అవుతాడు, దాంట్లో డౌటే లేదనమాట. ఏ శాస్త్రాలు చదివి, ఏం చేసి, ఏ పురాణాలు చదివి, ఏ మంత్రాలు చదివి, ఏ వేదాలు చదివి కిరాతకుడు దేవుడు అయ్యాడు చెప్పండి? కన్నప్ప కిరాతకుడేగా. మనిషి దేవుడు అయ్యాడా కాలేదా? మరి ఆయనకి ఏమొచ్చిన ఆర్తి, అది బైబిల్లో ఉంటుంది ఆర్తి. నువ్వు ఆర్తితో ధ్యానిస్తే చాలు, నీవే దేవుడు అవుతావు. ప్రహ్లాదుడికి చిన్న పిల్లవాడు పాపం, ఆయనకి ఏం చదువుకున్నాడని వాళ్ళ తండ్రికి కూడా చూపించాడు విష్ణు స్వరూపాన్ని, ఎంతోమందినో తరింపజేశాడు. మనుషులే కాదు, పురుగులు ఉన్నాయి. సాలెపురుగు మర్చిపోయా, సాలెపురుగు. ఆ సాలెపురుగుకి ఏముంది? శివుని గురించి ధ్యానిస్తూ ఉంది, శివలింగం చుట్టూ కూడా అల్లుతూ ఉంది ఆ దారాలు. అది చేయగలిగింది అదే, పూలు పండ్లు టెంకాయలు దాలేదుగా పాపం, దాన్ని అడిగింది అదే. ఆర్తితో ధ్యానించింది, అందుకని దానికి మోక్షాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. ప్రతిరోజు కూడా అదేం చేసేది, ఆ దారాలు అల్లిపోయేటువంటిది భక్తితోటి. మళ్ళీ అది పోయినటువంటి తెల్లవారేసరికి కాల సర్పం, భయంకరమైన పాము వచ్చింది. అది కూడా ఆర్తితో ఏం చేసింది, ఇది చేసినటువంటి ఈ పూజ ఏంది అని మొత్తం ఆ దారాలన్నీ తీసి అవతల బారేసి అదేం చేసింది, ఆ పండ్లు ఇట్లాంటివి తీసుకొచ్చి వాటి చేత అది పూజ చేసింది. అది పోయింది. ఆ తర్వాత ఏనుగు వచ్చింది, మదగజం, దానికి కోపం వచ్చింది. లక్ష్మీదేవి దగ్గర ఉండేది నేనే, పరమశివుడితో నేను చెయ్యాలి అభిషేకాలు ఇవినని తొండంతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయండి, మొత్తం గడిగిపడింది. ఇక్కడ ఎవరు గొప్ప ఒక్కసారి ఆలోచించుకోండి. పరమేశ్వరుడు ముగ్గురికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు, ముగ్గురికి మోక్షాన్ని ఇచ్చాడు. అది శివశక్తి. త్రిమూర్తులు ముగ్గురు అని అంటాం, ముగ్గురుగా త్రిమూర్తులు, ఒక్కడే అనేక రకాలుగా తయారయ్యాడు, ఆయనే పరమశివుడు. కొన్ని రూపాల్లో బ్రహ్మగా, విష్ణువుగా, లయకారకుడుగా తయారయ్యాడనమాట. ఒక పార్వతీదేవి మహేశ్వరుని వివాహం చేసుకున్న తర్వాత అనేక అవతారాలు ఎత్తింది ఆమె కూడా. అంకాళమ్మ, పోలేరమ్మ, గ్రామదేవతలు, కాళీమాత, దుర్గామాత, వీళ్ళందరూ కూడా పార్వతీ స్వరూపాలే అన్నమాట. ఇది కాబట్టి మనం మానసిక ప్రశాంతత కోసం ఈ యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయాల్సింది. అయితే మీరు ఒకటి అడగచ్చు, మనలోనే దైవశక్తి ఉన్నప్పుడు మనం ఇంకా గుడికి పోవడం దేనికి అనొచ్చు, అంతే కదా? నీలో ఉన్న దైవశక్తిని నువ్వు తెలుసుకోలేదుగా, నువ్వు తెలుసుకుంటేగా, అందుకని పోవాలి, తప్పదన్నమాట. పిల్లవాడు పరీక్ష రాసేటప్పుడు చదువుకుంటే పరీక్ష రాస్తాడు, లేకపోతే రాయలేడు, అంతే. పరీక్ష రాసేంతవరకు వీడు కష్టపడాలి. నదులన్నీ కూడా వంకర కలిసి సముద్రంలో కలుస్తాయి, సముద్రంలో కలిసేంతవరకు దాని ఒడిదుడుకులు తప్పవు. అలాగే ఆఫ్టర్ ఆల్ మానవుడిగా పుట్టినటువంటి మనకు మన మైండ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం, ఇది నిజం. నవరసాలతో కూడుకున్నటువంటి వాళ్ళం మనం. కాంతా కనక ఉంటే చాలు, ఇంకేం పని లేదు అనుకునేటువంటి వాళ్ళం మనం.
సుఖాలే కావాలి అనేటువంటి కోరుకునేటువంటి వాళ్ళం మనం. ఇక మనకెందుకు వాళ్ళ దైవ దర్శనం అనేటువంటి జరుగుతుంది. అందుకే చెప్తారు సుబ్రహ్మణ్యం గారు, వెంకటేశ్వర స్వామిని చూడటానికి తిరుపతి పో, అంతే. ఆ విగ్రహాన్ని చూడటానికి, అక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ చూసి ఆనందించడానికి పో, అంతేగాని ప్రత్యక్షం కావాలని పోవాకు. పొరపాటు నీ అదృష్టం కొంది ఆయన ప్రత్యక్షం అయ్యాడనుకో, ఆయన ఎవరనుకున్నావు? శ్రీ మహావిష్ణువు. ఇంక నిన్ను లోపలికి తీసుకుంటాడు అనమాట. కన్నప్పను శివుడు లోపలికి తీసుకున్నట్టుగా తీసుకుంటాడు. ఇంకా నువ్వు ఇంకా జన్మస్థానానికి రావు, ఇంకా అంతే, ఆయన అయిపోతావు. రామదాసు ఎలా అయితే రాముల్లో గెలిచిపోయాడో ఆ విధంగా అవుతుందని చెప్పాడు. కాబట్టి అటువంటి అవధూతలు ఎంతోమంది ఉన్నారు. నీకు అసలు చదువు రావాలన్నా, పోవాలన్నా, మానవమానాలు జరగాలన్నా, డబ్బు రావాలన్నా, ఆస్తులు రావాలన్నా, పెళ్లి కావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా అన్నిటికీ కూడా దైవ సంకల్పమే. అందుకే శివ సంకల్పమస్తు అంటారనమాట. దాంట్లో ఒక శివుడే అనేక రూపాలుగా జరిగాడు, ఏకం అనేకమైంది అక్కడ. ఎలాగంటే నువ్వు పెళ్లి చేసుకొని భార్య వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అనేకమయ్యావు, అంటే నీ ఒక్కడివే అనేకమయ్యావు. అదేవిధంగా ఆయన కూడా అయ్యాడనమాట. ఒక్కడే శివశక్తి ఒక్కటే ఉందన్నమాట. ఆ శివశక్తి అనేటువంటిది, ఆ లీల అనేటువంటిది ఆయన శక్తికి ఫౌండేషన్, శివశక్తికి. కాబట్టి శివలీలలు చాలా అమోఘమైనటువంటివి. ఒక్క పరమశివుని యొక్క అభిషేకం చేస్తే చాలు, నీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది, దరిద్రం అనేటువంటిది పోతుంది. అప్పుడు నువ్వు అన్యాయాలు అక్రమాలు చేయకు, మనస్సు చేయిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అసలు మనకు శత్రువులు ఎవరో లేరు, మనకు మనమే శత్రువు, మన మైండే మనకు శత్రువు. అది ఎప్పుడు ఎట్లుంటుందో చెప్పలేము. ఒక్కోసారి మంచి మాటలు చెబుతావు, ఒక్కోసారి ఏమో దుర్మార్గం మాటలు చెప్తావు, ఒక్కోసారి మంచి పనులు చేస్తావు, అందరికీ అన్నదానం చేస్తావు. మళ్ళీ ఎవడికి వచ్చేసినా మోసం చేసి వాడి దగ్గర లక్షలు తీసుకుంటావు, వీడి దగ్గర తీసుకుంటావు, వాళ్ళకి పెడుతుంటావు. కాబట్టి ఎవరి శత్రువు అప్పుడు నీకు నీవే శత్రువు అవుతావు. కాబట్టి అటువంటి భావాలన్నీ కూడా మనకు పోవాలి అంటే మనలో ఉండే నవరసాలు, అవి ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బంది. అవి ఎక్కువైతేనేమో సన్యాసనం అవుతాం, కాషాయ గుడ్డలు కట్టుకొని తపస్సు చేసుకుంటాం పోయి. అవి తక్కువైతేనేమో ఎందుకు పనికిరాము. అవి మధ్యస్థంగా ఉండాలన్నమాట నవరసాలు. అందుకే మన పూర్వీకులు దైవభక్తి అనేదాన్ని పెట్టారు మనకు, అంతే. దానివల్ల సమాన స్థాయిలో ఉంటాయి అవి. ఇంతకు నవరసాలంటే ఏంటి మీలో చాలామందికి తెలుసు, అయినా చెప్తున్నాను. శృంగారం, కరుణ, శృంగార హాస్య కరుణ, రౌద్ర వీర భయానక, బీభత్సం, అద్భుతం, శాంతం, ఇవి నవరసాలు. ఇవి ప్రతి ఒక్కడూ అనుభవిస్తూనే ఉంటాడనమాట జీవితంలో. నువ్వు చూసే సినిమాల్లో ఉంటాయి నవరసాలు, నీ జీవితంలో ఉంటాయి, నువ్వు చదివే పుస్తకాల్లో కూడా ఉంటాయి. కాబట్టి నవరసాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని మొత్తం కూడా అనుభవించిన వాడు చిట్ట చివరికి ఎక్కడికి పోతున్నాడు? శాంతరసానికి పోవాల్సిందంటే ఆధ్యాత్మికతకు పోవాల్సిందే, దాంట్లో డౌట్ అనేటువంటిది లేదు. అది మొట్టమొదట రాదు, చిట్ట చివరిలో. మొట్టమొదట చూడండి, మరణాన్ని కోరుకుంటాడు మానవుడు, పిల్లలు. కానీ చివరిలో చూడు, 90-80 ఏళ్ళు వచ్చిన తర్వాత మంచాన పడే రోగాలతో వాళ్ళని అడగండి, నీకేం కావాలి అని అడగండి, ప్రశాంతంగా పోతే చాలు అంటారు అనమాట. అయినా టైం వచ్చేంత వరకు ఉండాల్సిందే, తప్పదు, అన్నీ అనుభవించాల్సిందే. కాబట్టి ఇటువంటి మహాత్ముల యొక్క చరిత్రని తెలిస్తే, మీకు అవకాశం ఉన్నట్లయితే వెళ్ళి చూసిరండి. ఇంకొక చిన్న విషయం చెప్పి ఈ రోజుకి విరమించుకుందాం. నేను ఒకసారి టీ కొట్లో టీ తాగుతూ ఉన్నా. ఎవరో అనుకుంటున్నారు అక్కడ మంగళగిరి దగ్గర వెంకటపాలెం అనేటువంటి ఒక ఊరుంది. దిగంబర యోగి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవ్వరితో మాట్లాడు. ఆయన చూడటానికి కొన్ని లక్షల మంది, వేల మంది పోతూ ఉంటారు. దిగంబర, బట్టలు ఏమి ఉండవు. ఆయనకి 95 సంవత్సరాలు పాపం. జటాజూటాలు మొత్తం కూడా ఆయన నడుస్తుంటే దుమ్ములు వేస్తుంటుంది అనమాట అని అన్నారు. నాకు అనిపించింది, మంగళగిరి అంటే దగ్గరే కదా, ఎంతసేపు. ఒకరోజు ఆదివారం పూట నేను డ్యూటీ మానుకొని పోనండి ఎక్కడికి కూడా, అది గుర్తుపెట్టుకోండి. డ్యూటీనే, డ్యూటీ చేయాలి. నువ్వు పుట్టింది అందుకే. నా డ్యూటీ తరువాతనే ఏవైనా బంధువుల ఇళ్లలో ఏవి జరిగినా కానీ, ఏది శుభమైనా అశుభమైన జరిగినా కానీ నేను పోను.
మా హోమ్ మినిస్టర్ని మా పిల్లల్ని పంపించడం కానీ నేను మాత్రం పోను అనమాట. నాకు డ్యూటీనే ముఖ్యం. ఇది అయిన తర్వాతనే ఏదైనా. మరీ ఒంట్లో బాగలేకపోతే తప్ప నాకేంటంటే ఆ పిల్లలకు పాఠాలు చదువుతుంటేనే మనశ్శాంతి. అందుకే ఇంతకాలం బతికే. అది మాత్రం నిజం. నేను అదే మా పిల్లలతో చదువుతాను. మీరే మా గురువులరా, మీరే మాకు దేవుళ్ళు. వాళ్ళతో పాఠం చెప్తూ ఉంటే వాళ్ళ జోకులు మనం విని మనం జోకులేసి మనకు మానసిక ప్రశాంతత, సెల్ రీఛార్జ్ అయినట్టు అనమాట. మన ఏజ్ మనం మర్చిపోతాం. మానసిక శారీరకమైనటువంటి మనకు స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రశాంతంగా నిద్రపోతాం. ప్రశాంతంగా పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు చూడండి, ప్రశాంతంగా నిద్రపోతారు. నిద్ర పట్టకుండా ఉండేటువంటి వాళ్ళు డ్యూటీ చేయనటువంటి వాళ్ళే అన్నమాట. ఇది పరిస్థితి. అది కూడా శివ సంకల్పమే. అది కూడా చేయటం కూడా. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. స్త్రీలను గౌరవించాలి. మనకంటే చిన్నపిల్లలను ప్రేమించాలి. మనకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి. మన సమాన స్థాయిలో ఉన్నటువంటి వాడు స్నేహభావంతో చెప్తుండాలి. మంచి మాటలు చెప్పేటువంటి వాడు చిన్నపిల్లవాడైనా కానీ వాడి మాటలు విను. నీచమైన మాటలు చెప్పేటువంటి వాడు పెద్దవాడైనా కానీ వాడి మాటలు వినొద్దు. గురువుగారిని గురించి ఒక్క చిన్న విషయం చెప్పుకొని ఈ రోజుకి విరమించుకుందాం. చూడండి ఏమంటున్నారు ఈయన. తిరణాలలో తండ్రి తన బిడ్డను భుజాలపై ఎక్కించుకొని చూపించినట్టు భగవంతుడు నన్ను పైన కూర్చోబెట్టి ఆయన కింద కూర్చున్నాడు అంటున్నాడు. చూడండి ఇక్కడ దేవుడి కింద కూర్చున్నాడు, నన్ను పైన కూర్చోబెట్టాడు. ఈయన చైర్లో కూర్చొని ఉంటాడు కదా పాపం. ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ భగవంతులే. వాళ్ళల్లో దైవత్వాన్ని చూస్తాడు. ఈయన గురువు గారు, ఆ వీరయ్య గారు, శంభుగురు స్వామి చెప్పాడు, ఒరే సుబ్రహ్మణ్యం, నీ ఇంటి గడప దాటు వచ్చేటువంటిది పందైనా, కుక్కైనా, నక్కైనా, దుర్మార్గుడైనా, వ్యభిచారైనా, ఎవరైనా కానీ నేనే అన్నాడు అనమాట ఆయన. చూడండి ఏం చెప్పాడు. అందుకే ఆయన అందనమాట, దేవుడు నన్ను పైన కూర్చోబెట్టి ఆయన కింద కూర్చున్నాడు అన్నాడు. ఆయన ముందే పోయినటువంటి వాళ్ళకి నమస్కారం చేస్తాడు. చూడండి విచిత్రం. ఆయన నమస్కారం చేసిన తర్వాతే మనం ఆయనకి నమస్కారం చేసేది. అటువంటి గొప్ప మహత్తు కలిగినటువంటి వాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అదే అంటున్నాడు ఆయన, గురు సన్నిధిలో ఉన్న శిష్యులకి గురువు అనేటువంటిది కేవలం డిజిగ్నేషన్ ఉండడం కానీ ఉండదు, కానీ నిజానికి వారందరూ కూడా గురువులే. అది ఇక్కడ స్టూడెంట్ ఈజ్ టీచర్, టీచర్ ఈజ్ స్టూడెంట్ అంటున్నాడు అనమాట. ఈయన ఇక్కడ టీచర్కి స్టూడెంటే టీచర్ అవుతాడు. ఎందుకంటే వాడు పాఠం చదువుతుంది మనం వింటుంటాం. అప్పుడు ఎవరు అవుతారు టీచరు? పిల్లోడే టీచర్ అవుతాడు అనమాట. ఎన్నో తెలియనటువంటి విషయాలు చెప్తుంటారు పిల్లలందరూ కూడా. కాబట్టి వాళ్ళు మన గురువులే అవుతారు అంటారు. నిజానికి వాళ్ళందరూ కూడా గురువులే అని అంటారనమాట ఆయన. సత్సంగంలో 1 గంట గడిపి వెళ్ళిపోయే అతిథికి కూడా ఆ సత్సంగ ఘనత ఏమిటో తప్పనిసరిగా తెలిసిపోతుంది అని చెప్తాడు. సత్సంగాలకి మీరు వస్తున్నారంటే ఏదో తెలుసుకోవాలని రావాకండి, ఆల్రెడీ మేము తెలుసుకున్నాము అనే రండి అని అంటాడు అనమాట ఆయన. తెలుసుకొనే వచ్చాము అని చెప్పమంటాడు ఆయన. అందరికి కూడా చూడండి, సాయంత్రం 5-6 సత్సంగానికి ఆయన చేపలు పరుస్తాడు. ఈయన ఫ్లాస్కో 4-5 ఫ్లాస్కోలు టీ, తర్వాత బిస్కెట్లు ఇలాంటివన్నీ పెడతాడు వచ్చినటువంటి వాళ్ళకి. ఆ విధంగా శిష్య సేవ చేయటం అన్నమాట ఆయన. ఆ విధంగా చేస్తుంటాడు ఆయన. అంతటి పరమశాంతిని మూటగట్టుకొని తిరిగి వెళ్ళగలడు తన స్వంత ఊరికి. అరుణాచల శిఖరాగ్రం ఎక్కి అనంతాకాశంతో మమేకమైనంత ఆనందంగా ఉంటుంది సద్గురువు యొక్క సన్నిధి. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. నీకు బజారుకు పోయి కొట్లల్లో తేనె సీసా కొనుక్కోవచ్చు, అది వేరు. ఆల్రెడీ తేనె తెట్టి దగ్గరికి పోయి తేనె తెచ్చుకోవటం వేరు. రెండుకి తేడా ఉంది. ప్రైవేట్గా కూడా పరీక్షలు రాసి గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకున్నాడు. వాళ్ళకి కాలేజీకి పోయి చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చిన వాళ్ళకి తేడా ఉంటుంది. వీళ్ళకు ఉండేటువంటిది వాళ్ళకి ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు అనమాట. వాళ్ళు గురుముఖత నేర్చుకున్నది వీళ్ళు, వాళ్ళు స్వతహాగా నేర్చుకున్నది వాళ్ళు. కానీ తేనె సీసా కొనుక్కోవటం కాదు, తేనె తెట్టి దగ్గరికి పోయి తెచ్చుకో
అప్పుడు దాని విలువ అనేటువంటి తెలుస్తుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి చెప్పారు, గురువుగారు మీరు చెప్పేటువంటిది ఆధ్యాత్మికమైన బోధనలు అందరికీ కూడా అర్థం అవ్వట్లేదు, మైండ్కి ఎక్కడం లేదు, తెలిసి తెలియనట్లున్నాయి, తెలుసుకున్నట్లే ఉండి కానీ తెలియనట్లుగా ఉంది అని అంటే అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? వాళ్ళే దైవ స్వరూపాలు అన్నాడు. ఇది అన్నీ తెలిస్తే ఏముంది, ఏమీ తెలియకపోయినా ఏమీ లేదు, తెలిసి అర్థమయ్యి అర్థం కాకపోతున్నటువంటి వాళ్ళే దైవ స్వరూపాలు. వాళ్ళు చూడంగా 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 వాళ్ళకే అర్థమవుతుంది అన్నాడు అనమాట. దానికి ఒకటి జరిగింది ఆ కాళహస్తిలో. ఈయన సుబ్రహ్మణ్యం గారికి సేవాభావంతో బట్టలు ఉతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, భగవత్ సేవగా భావిస్తారు వాళ్ళు. కొంతమంది ఏమో ఆయన గురించి ఈ యూట్యూబ్లో ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఆయన శక్తిని గురించి కొంతమంది ఆ రకంగా సేవ చేస్తుంటారు. ఇంకొంతమంది ఉన్నారు పాపం ఇది నాయి బ్రాహ్మణులు మంగళి వాళ్ళు నెలకొకసారి వచ్చి ఆయన ఎత్తిన నిజానికి ఇప్పుడు నాలాగే 4 వెంట్రుకలు ఉన్నాయి, ఆయనకి ఆ 4 వెంట్రుకలే అనమాట. నెలకోసారి వచ్చేసేసి ఆయన గుండు చేస్తారు శుభ్రంగా, ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండు చేస్తారనమాట. ఎందుకు గుండు చేయటం ఏంటి? వెంట్రుకలు ఉంటే తీయించుకోవాలి, వెంట్రుకలు లేవు కదా, అయినా కానీ ఆ కత్తి పెట్టి అట్లనే పోతుంటారు అనమాట వాళ్ళు. అంటే ఏంటంటే సాక్షాత్ పరమశివుడికే సేవ చేస్తున్నట్లు. అంటే ఈయన యొక్క తలకాయనే శివలింగం రూపంలో భావించారు వాళ్ళు. చూడండి ఎంత మహానుభావులు వాళ్ళు. వాళ్ళల్లో ఒకతని ఉన్నాడు, ప్రతిరోజు వచ్చేవాడు పాపం, కానీ చదువు లేదు పాపం. ఆయనకి అట్లా అనిపించింది అనమాట, యద్భావం తద్భవతి, పరమశివుడే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనేటువంటి మైండ్లో బాగా నాటుకుపోయింది. నెలకొకసారి కత్తి తీసుకొచ్చి ఆ వెంట్రుకలే లేకపోయినా అట గీకిపోయేటువంటి వాడు. ఈయన కూడా ఏం అడిగేవాడు కాదు, మెల్లకుండా కూర్చుంటాడు అనమాట. ఒరే లేని దాన్ని ఎందుకు గీకుతావు అనేవాడు కాదు. సరే నీ ఆనందం నువ్వు కానీ అనేవాడు. అతనికి పాపం నిరక్షర కుక్షి, చదువు లేదు, ఏలుముద్ర. కానీ ఆయన రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి, కనీసం చాలా పుస్తకాలు రాశాడండి. వాటిల్లో కొన్ని చూడండి: అనిలాచల శివమాల, జ్ఞాన భాషణం, మౌన భాషణం, జ్ఞాన సహస్రం, జ్ఞానధార, జ్ఞాన గీత, నా గురువు. ఈ విధంగా ఆయన 30-35 బుక్స్ రాశారు. అంటే ఆయన రాయలే, అలా చెప్తూ ఉంటాడు. ఎవరో లోపల ఉన్నటువంటి శక్తి చెప్తుంటే, ఈయన చెప్తుంటే రాసుకునేవాళ్ళు రాసుకుంటుంటారు అంతే. పెద్ద పెద్ద గ్రంథాలు తయారయ్యాయి. నేను చెప్పానా అంటాడు తర్వాత మళ్ళీ, అబ్బా ఇది భలే ఉందే చదువుతుంటే అంటాడు ఆయన. చాలా విచిత్రంగా ఉంటుందండి ఆయనలో మాట్లాడుతుంటే టైం అనేటువంటిది తెలియదన్నమాట. మధ్యలో హాస్య ప్రసంగాలు వస్తుంటాయి ఆయనలో కూడా అన్నమాట. ఆయన సాక్షాత్ జ్ఞానాంబ అవతారమే అనటంలో ఎటువంటి సందేహం అనేది లేనే లేదు. మర్చిపోయి ఆయన ఆ అక్షరకుడు పాప నిరక్షర కుక్షి, చదువు లేదని చెప్పాం కదా. ఈయన రాసిన పుస్తకాలు, ఈయన గురించి రాసిన పుస్తకాలన్నీ కూడా ఇంత ఎత్తున ఉన్నాయన్నమాట. మొత్తం ఓ టేబుల్ మీద ఉన్నాయి. పాపం రోజు వచ్చి ఆ పుస్తకాలు చూసేవాడు, చూస్తూ ఉండేవాడు అనమాట. 1, 2, 3, 4 అని లెక్క పెట్టేవాడు అంతే. కానీ బాధపడేవాడు, నాకు చదువు లేదు కదా అని. రోజు అలాగే చూస్తుంటే ఒకసారి ఈయన తెలుసు, సద్గురు సుబ్రహ్మణ్యం గారికి మన మనస్సులో ఉండే భావాన్ని గ్రహించే శక్తి ఉంది ఆయనకు. మనం ఏదైతే అనుకుంటామో అది తెలుస్తుంది ఆయనకు ముందే. ఆయన అనేవాడు, ఏమయ్యా రోజు అట్లా పుస్తకాలు చూస్తూ బాధపడకపోతే 1-2 పేజీలు చదవచ్చు కానివాడు. అప్పుడు చెప్పాడు, స్వామి నా సంగతి నీకు తెలిసే నువ్వు నన్ను మళ్ళీ పరీక్ష చేస్తున్నావు, నాకేమీ రాదనే సంగతి నీ గుండు గీకటం తప్ప నాకేం తెలియదు అని అన్నాడు అనమాట. ఈ కత్తే నా ఆయుధం అన్నాడు. అప్పుడు చెప్పాడు, చూడండి అది సద్గురు మహిమ అంటే. అయితే ఒక పని చెయ్యి, నీవు ప్రతిరోజు రా, 8ంటికి రా, 8 నుండి 10 వరకు
ఆ పుస్తకాలు ఉన్నాయి చూడు, నీకు ఓపిక ఉన్నంత వరకు ఒక్కొక్క పేజీ తిరగాయి, 1, 2, 3, 4 అని తిరగాయి చాలు అన్నాడు అనమాట. ఆయన చెప్పాడు, ఏం చేశాడు. ఎలాగా 6 నెలలు చూడండి, ఎన్ని పనులున్నా కానీ ఆ టైంలో వచ్చేవాడు అంతే. 6 నెలలు ఆ పుస్తకాలన్నింటి పేజీలు తిరగటం మొదలుపెట్టాడు. చివరికి అయిపోయిన తర్వాత ఆయన వేదాంత విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. మరి ఎలా వచ్చింది ఆ శక్తి చూడండి. నిరక్షర కుక్షికి, నాయి బ్రాహ్మణుడికి, గుండు గీకడం తప్ప ఏమీ తెలియనటువంటి వాడికి మరి ఎలా వచ్చింది? పుస్తకాలు చూడగానే ఎలా వచ్చింది? అది సద్గురువు యొక్క మహిమ. ఇది అందుకే అంటాడు ఆయన ఒక విషయంలో, గురువుతో స్నేహం చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ చెప్పే పాఠాలు చెప్పే గురువులు ఉన్నారు కదా, మీ మాస్టర్లు, వాళ్ళతో స్నేహం చేయండి. మీకు అనుకున్నటువంటి ప్రయోజనం వస్తుంది, మార్కులు వస్తుంది, ఉద్యోగాలు వస్తుంది, స్థిరపడతారు. కానీ సద్గురువు దగ్గర మౌనంగా ఉండటమే మంచిది. గురువు వేరు, సద్గురువు వేరు. ఎలా బతకాలో చెప్తాడు గురువు, ఎలా జీవించాలో చెప్తాడు గురువు, అజ్ఞానాన్ని పోగొడతాడు గురువు. కానీ సద్గురువు అట్లా కాదు. సద్గురువు దగ్గర ఉండడం మంచిది. ఎందుకంటే ఆయనతో టెస్ట్ చేయాలని నువ్వు ప్రయత్నం చేసినా, నిన్ను టెస్ట్ చేయాలని ఆయన ప్రయత్నం చేసినా కానీ చివరికి నువ్వు ఆయనలో ఐక్యమైపోతావు, ఆయనే నువ్వు అవుతావు, ఇంకంతే. అందుకే ఆయన అంటాడు, సద్గురువుతో స్నేహం అనేటువంటిది ఆత్మహత్య కంటే ప్రమాదకరం అన్నాడు. చూడండి మహానుభావుడు ఏం చెప్పాడు. సద్గురు స్నేహం అంటే ఆధ్యాత్మికంగా దైవిక శక్తి కలిగినటువంటి వాళ్ళతో స్నేహం అనేది ఆత్మహత్య కంటే ప్రమాదకరం. కొండ గుహలో దూరినట్లే, పులి నోట్లో తలకాయ పెట్టినట్లే అంటాడనమాట ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి అటువంటి మహానుభావుణ్ణి దర్శించడం అనేటువంటిది నా అదృష్టం. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే నేను ఆయన గురించి యూట్యూబ్లలో వీటిల్లో పెట్టిన తర్వాత, ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్ 3 పెడతా. వీటిలో పెట్టిన తర్వాత చాలామంది నాకు లైక్లు ఇచ్చి అమెరికా నుంచి కూడా వచ్చాయి. ఎక్కడో అనిలాచలం, కమటాచలం లాంటి వినకొండలో ఉన్నటువంటి రామూర్తి అనేటువంటి వాడు అమెరికా ఉండే వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి. వాళ్ళు కూడా జేమ్స్ అనేటువంటి అతను ఇచ్చాడనమాట లైక్. కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ సార్, వెరీ నైస్ దిస్ ప్రోగ్రామ్. గురువు గారు సుబ్రహ్మణ్యం గారికి చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా, స్వామి నువ్వు ఒకనొకప్పుడు నన్ను ఒక వరం కోరావు కదా, చెప్తూ శివఖ్యం చెందాలని. నువ్వు శివఖ్యం చెందేది భారతదేశంలో కాదు, అమెరికాలో అన్నాడు అనమాట. చూడండి ఆశ్చర్యపోయా. స్వామి నాకు రాదు కదా అన్న, ఆ ఇంగ్లీష్ నాకు రాదు కదా వాళ్ళదన్న. స్వామి వివేకానంద చెప్పలేదా అన్నాడు. నన్ను వివేకానందుడి దగ్గర తీసుకుపోయాడు. నేను ఆయన ఎట్లా అవుతా స్వామి అని చెప్పా. నీ భాషలో నువ్వు సంస్కృతం తెలుసు కదా నీకు, తెలుగు సంస్కృతము అన్ని భాషలకి మూలం. సంస్కృతంలో నువ్వు చెప్తుంటే వాడికి తప్పనిసరిగా అర్థమవుతుంది అన్నాడండి ఆయన. నువ్వు సంస్కృతంలో నీకు వచ్చు కాబట్టి తెలుగుని సంస్కృతంలో మార్చే శక్తి నీకుంది. కాబట్టి నువ్వు సంస్కృతంలో చెప్తే చాలు. తెలుగుని చెబితే వాడికి కొంత అర్థం కాదు, సంస్కృతంలో చెబితే వాడు తప్పనిసరిగా ఏ భాష వాడైనా కానీ వాడికి చెప్పలేడు, కానీ మళ్ళీ అర్థమవుతుంది అని చెప్పాడు అన్నమాట మహానుభావుడు. ఇంకా ఆయన అర్థం కాకపోయినట్లయితే ట్రాన్స్లేటర్ని వాళ్ళనే పెట్టుకుంటారు. గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఇతర దేశాలకు పోయారు, అమెరికా, రష్యా, లాటిన్, జపాన్లకి. కానీ వీళ్ళు అక్కడ చెప్పిన తెలుగులో, అప్పుడు వాళ్ళు ట్రాన్స్లేషన్ వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తాం. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్కడ. అన్ని దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు చూడండి. అది మన ఇండియా గొప్పతనం. అది వాడు బ్రిటిష్ వాడు ఇండియా హిందూ దేశం, అసలు మంది ఈ దేశం హిందూ దేశం. హిందూ దేశంలో ఉన్న ప్రతి ఒక్క కులస్థుడు, మతస్థుడు హిందువే. అది మెయిన్ అన్నమాట, దాంట్లో డౌటే లేదన్నమాట. హిందూ అనేటువంటి దేశానికి సంబంధించింది. సింధు నుండి హిందూ అనేటువంటిది వచ్చింది. దానికి ఇండియా అనేటువంటి పేరు పెట్టాడు వాడు బ్రిటిష్ వాడు. ఇండియా అనేటువంటిది కూడా అండి చాలా బాగుంది. అందులో మొట్టమొదటి పదం ఐ ఉంది కదా, INDIA. ఐ అనే పదానికి ఏం చెప్పాడో తెలుసా, ఇంటెలిజెన్స్ అని చెప్పాడు. అంటే ఇంటెలిజెన్స్ అందరూ కూడా ఇండియాలోనే ఉన్నారు అని. అందుకే ఈరోజు చూడండి సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు అందరూ కూడా ఇతర దేశాలలో మన వాళ్ళే.
మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళే ఉంది అక్కడ ఎక్కువగా. మీ ఇష్టం ఎక్కడికైనా పోయింది చూడండి. కాబట్టి ఏంటంటే మన భాష సంస్కృత భాష మూలం మొట్టమొదటిది. దాని నుండి వచ్చిందే ఈ తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీషు ఇవన్నీ కూడా వచ్చాయి. ఆ భాషను ఎవరైతే నాశనం చేయాలని చూస్తారో వాళ్ళు నాశనం అవుతారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఈ మధ్య చాలామంది పాపం భారత సంస్కృతం పోతుందేమో అనుకుంటున్నారనమాట. అది జరిగేటువంటిదే కాదు, అది అయ్యేదే కాదు. సంస్కృతం జీవభాష, కృష్ణవేణి నదీ ప్రవాహం లాంటిది. కృష్ణవేణి నదీ ప్రవాహం అనేటువంటిది ఆగదు. ఆ ప్రవాహాన్ని ఎవడాపాలన్నా ఆపలేడు. అలాగే ఈ సంస్కృతాన్ని కూడా ఉండే కొన్ని అభివృద్ధి అయ్యేటువంటిదే కానీ అది మటుమాయటువంటి జరిగేదే కాదు. జనని సంస్కృతము సర్వభాషలకు. సుబ్రహ్మణ్యం గారిని అడ్డం పెట్టుకొని మనం ఎన్నో విషయాలు చెప్పుకున్నాం ఈరోజు. కాబట్టి ఆ మహానుభావుణ్ణి ఒక్కసారి దర్శించండి. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత ఎంతోమంది నాకు ఫోన్లు చేసి చెప్పారనమాట, గురువుగారు మీరు చెప్పిన తర్వాత సోదరు గారిని చూసి వచ్చాం, మీరు చెప్పిందంతా నిజమే అన్నారు. అక్కడికి పోయి నేను అబద్ధం ఎందుకు చెప్తా స్వామి అని చెప్పాను. నేను సొంతగా చెప్పట్లే, ఆయన చెప్పిందే నేను చెబుతున్నా. ఇంతలా పుస్తకాలు 4 ఇచ్చాడు నాకు, ఇంగ్లీషు తెలుగు మీడియం పుస్తకాలు. ఇవన్నీ నేను అడిగా ఆయన, ఇవన్నీ నేను నేర్చుకొని చెప్పాలా అని అడిగా. అయ్యే పని కాదండి, ఆ పదాలు ఆధ్యాత్మిక పదాలు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒక 2 పేజీలు చదవమన్నాడు నన్ను ఆయన దగ్గర. చదివే. ఇప్పుడు నువ్వు చదివింది చదువుతున్నట్లు లేదు అన్నాడు. చూడండి, చూసి చదువుతున్నట్లు లేదు, చెప్తున్నట్లుంది అన్నాడు. అది దాంట్లో తప్పేం లేదన్నాడు ఆయన. చూసి చదవటం టగటగటగడ పిల్లవాడు బట్టి చెప్తాడా ఎస్ఏ, అది చెప్పటం ఏది బట్టిందని కంఠస్థం చేసిందని. కానీ నువ్వు చెప్తుంటే అది ఎలా ఉంది అంటే నువ్వు చూసి చెప్తున్నా కానీ నీలో ఉండే శక్తి ఏదో చెప్పిస్తుంది అన్నట్లుగా ఉంది. చూసి చదవటంలే, నువ్వు చూసి చెప్పడంలో తప్పేం. అందరూ చూసే చెప్పేది, చూడకుండా చెప్పకూడదు అంటాడు ఆయన. పైగా నీకు ఆ పదాలు పట్టుబడాలి అంటే చూసే వివరించాలి. కాబట్టి సద్గురు సుబ్రహ్మణ్యం గారే నాకు గురువు గారు. 5 పంచపాండవులు అంటారు కదా, 5 గురువులు. నాకు 5 గురువులు ఉన్నారు. మొట్టమొదటి గురువు నాకు అన్నం పెట్టి జ్ఞానాన్ని ఇచ్చి, సంస్కృత జ్ఞానాన్ని ఇచ్చి ఈరోజు మీకు మీ ఎదురుగ్గా చెప్పడానికి మూల కారణం జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఆమె నా మొట్టమొదటి తొలి గురువు. ఇంకా 2 పుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద స్వామి. నాకు రామా శబ్దం నేర్పింది ఆయనే. ఎందుకంటే జిల్లెళ్ళమూడి చిన్న పల్లెటూరు అనమాట. అక్కడ మరి సినిమా హాల్ ఏముండే అప్పుడు తెలియదు కదా. 6వ తరగతిలో పరిగెత్తుకుంటూ వచ్చే గుంటూరు. ఆయన ప్రిన్సిపల్ అనే సంగతి నాకు తెలియదు. ఏంద్ర ఎక్కడికి వచ్చావు అని నన్ను అడిగాడు ఆయన. అనుకోకుండా అడిగాడు. ఇట్లా అన్న, నీకు జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గర ఉంటేనే నువ్వు ఎక్కడ పనికిరావు పొమ్మని చెప్పాడు. అక్కడ పచ్చడి మెతుకులు తిన్నా కానీ పచ్చని బ్రతుకులైపోతాయి, అచ్చట బుట్టిన చివురు కొమ్మయిన చేవా అని చెప్పాడు ఆయన. చూడండి, మహానుభావుడు అప్పుడే చెప్పాడనమాట. మళ్ళీ పరిగెత్తా. ఇంకంతే 6వ తరగతి డిగ్రీ వరకు అమ్మవారి దగ్గర. కాబట్టి నాకు తొలి గురువు ఎవరు అంటే జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయ మహాదేవి. ఇంకా 2వ గురువు ఎవరు అంటే సిద్ధేశ్వరానంద స్వామీజీ, పుర్తాళం పీఠాధిపతి, ప్రసాదరాయ కులపతి గురువు గారు. రామశబ్దం నేర్పింది ఆయన నాకు. ఇంకా తర్వాత 3వ వాళ్ళు ఎవరంటే అజ్ఞాత గురువులు ఉన్నారనమాట. గరికపాటి నరసింహారావు గారు గురువు గారు. నవరసాలతో కూడుకున్నటువంటి చెప్పడంలో ఆయన గొప్పవాడు. అప్పటికప్పుడు పద్యాలు వస్తుండే ఆయన నోట్లో నుంచి. అష్టావధానం, శతావధానం, ద్విసహస్రావధానం 2000 మందికి కూర్చోబెట్టి వాళ్ళనే ప్రశ్న చెప్పడం అంటే సామాన్యమా? పేరుతో సహా నువ్వు పలానా ఊరు, నీ పేరు ఇది అని చెప్పడం. మన పేరే మనకు గుర్తుండదు. మన చొక్కాకి ఎన్ని గుండీలుండి మనకే చెప్పలేము, రోజు పెట్టుకుంటూనే ఉంటాం. మరి మెమరీ 60-65 సంవత్సరాలు ఆయన. ఈరోజు కూడా మెమరీ పవర్ ఏం తగ్గలే. అది దైవశక్తి ఉంటేనే వచ్చేది. సరస్వతి పుత్రుడు వాళ్ళు. ఇంకా చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణ, మహాభారత, భాగవతాల్లో ఉండే విషయాలు మొత్తం కూడా ముందు ఆయన చదువు ఆకలింపు చేసుకొని మనకు అర్థమయ్యే భాషలో వివరించడం మహానుభావుడు. నైతిక విలువల యొక్క గురించి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి. సూర్యచంద్రుడు వాళ్ళిద్దరూ మన దేశంలో పుట్టడమే మన అదృష్టం. మన తెలుగు వాళ్ళు కావడం ఇంకా మన యొక్క అదృష్టం. అయితే చంద్రుడికి
చంద్రుడు వెన్నెలని అనుభవిస్తూ చివరికి చంద్రుడిలోనే మచ్చ ఉంది అంటారనమాట కొంతమంది దుర్మార్గులు. ఆ మచ్చతో నీకే పని చెప్పు, ఆ వెన్నెలు అనుభవిస్తున్నావుగా. అలాగే గరికపాటి వారిని గురించి ఈ మధ్య యూట్యూబుల్లో వీటిల్లో పేపర్లలో కొంతమంది దుర్మార్గులు, అంతే నా భాషలో దుర్మార్గులే అన్నమాట వాళ్ళు, ఆయన గురించి నీచంగా చెప్పడం మొదలుపెట్టారు. ఆయన 2వ పెళ్ళి, 3వ పెళ్ళి, 5వ పెళ్ళి, ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుని నీకెందుకు స్వామి? అసలు చేతనైతే నువ్వు కూడా చేసుకోపో. అసలు నీ సంగతి నువ్వు చూసుకో, నీ నోట్లో నువ్వు ఏలు పెట్టుకో, ఆయన నోట్లో ఏలు పెట్టండి దేనికి? దుర్వాసన ఏడవటం దేనికి? కాబట్టి ఆయనకుండే పరిస్థితులు అప్పుడు అట్లాంటి, పరిస్థితులు అట్లాంటి పరిస్థితులను బట్టి ఉంటాడు. ఆయన ఎంత గొప్పవాడంటే మొన్ననే తెలిసిందని నాకు కూడా పూర్తిగా తెలియదు, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఎంత గొప్పవాడంటే మొదటి భార్యకు పుట్టినటువంటి పిల్లలని, అర్థమైందా, వాళ్ళని ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్రవచనకారులుగా తయారు చేశాడు. మళ్ళీ ఇప్పుడున్నారు చూడండి, ఆమె అమ్మవారు, ఆమె మహాతల్లి, ఎక్కడైనా వివాహం అయిన తర్వాత మాతృమూర్తి కావాలనుకుంటుంది, కానీ ఈమె ద్వారా సంతానం కలిగి ఆయన అటువంటి గొప్పవాడు. అటువంటి గొప్పవాడిని గురించి అవాగ చవాకులు వాడి పాపం ఆయన్ను బాధ పెట్టి, ఆయనేం బాధపడ్డు, ఆయన హిమాలయ పర్వతం లాంటి వాడు అనమాట. ఆయన మీద దండలేసినా కానీ నువ్వు ఆనందపడ్డు, ఆయన మీద రాళ్ళం చేసినా కానీ ఆనందపడ్డు, రెండింటినీ సమానంగా చూస్తాడు. ఆయన వాళ్ళే కవీశ్వరులను, సరస్వతి పుత్రులు. సంగీతంచ సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాది మధురం అన్యత్ ఆలోచనాత్మకం. అటువంటి కవీశ్వరులు సరస్వతి పుత్రుల్ని ఇప్పటి నుంచైనా కానీ మీరు అవమానపరచవాకండి. మీరు వాళ్ళని అవమానపరిచినట్లయితే వాళ్ళేమనుకోరు అది అవమానం అని. ఏదో అంటారు చూడండి, ఏనుగు పోతుంటే కుక్క మురిగిందని, అట్లా అనుకుంటారనమాట. అంతే, కుక్కలు బౌ అంటుంటాయి, ఏనుగు పట్టించుకుంటుందా, ఇది కూడా అంతే అన్నమాట. కానీ చిట్ట చివరికి ఎవరైతే ఆయన్ని అవమానపరుస్తున్నారో వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడతారు చూడండి. ఇది తథ్యం. ఆయన ఎక్కడా కూడా తప్పు చేయడు. గరికపాటి నరసింహారావు గారు తప్పు చేయరు. నీకు తప్పులాగా అనిపిస్తుంది, చెప్పాను కదా, సద్గురు సుబ్రహ్మణ్యం గారు సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు అని చెప్పాను. నీ దృష్టిలో అది తప్పే. కానీ ఈరోజు చూడండి మొత్తం కూడా పోయిందనమాట. ఆ పరిస్థితులు అట్లాంటివి. అప్పుడు దైవశక్తులు చూపించారు. అసలు నీ పేరే నీకు పలకటం రాయటం తెలియదు. ఆయన విమర్శించే వాళ్ళకి చెప్తున్నా. గరికపాటి నరసింహారావు గారు అంటమే రాదు నీకు. చాగంటి కోటేశ్వరరావు అంటే ఆ పేర్లు పలికే అర్హత కూడా లేదు నీకు. వాళ్ళ పాదధూళికి కూడా నువ్వు పనికిరావు. అటువంటి వాడు వాళ్ళని విమర్శించేవాడివే. వాళ్ళ వల్ల ఉపయోగాన్ని పొందుతూ ఎంతోమంది దుర్మార్గులు మారారండి వాళ్ళ వల్ల. గరికపాటి వల్ల, చాగంటి వారి వల్ల ఎంతోమంది దుర్మార్గులు మారారు. చెప్పారు, మాకు మనశ్శాంతిని ఇచ్చారు గురువు గారు, ప్రతిరోజు మీరు ఇచ్చినయే మేము పాటిస్తున్నాం, ఏ విధంగా జీవించాలో తెలుసుకున్నాం మేము. పెద్దవాళ్ళంటే చిన్నపిల్లలు 6వ తరగతి 7వ తరగతి పిల్లలు కూడా గురువుగారు 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 వెంటబట్ట మొదలు పెట్టారనమాట. అంటే వాళ్ళని కూడా ప్రభావితం చేసే శక్తి వాళ్ళిద్దరి దగ్గర ఉందన్నమాట. అసలు భగవద్గీత శ్లోకాలు ఎవరికండి చెప్పేది? 40-50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి అవి అర్థమయ్యేది. 6వ తరగతి పిల్లలే చెప్పాడు ఒక స్కూల్కి పోయి. ఎవరు? గరికపాటి వారు. భలే ఉందని చప్పట్లు కొట్టారు పిల్లలు. అంటే వాళ్ళ అమ్మమ్మ ఒడి పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలకి భగవద్గీత అన్వయించి చెప్పాడనమాట. అది వాళ్ళ భగవద్గీత వాళ్ళ పాఠాలే. కాబట్టి నైతిక విలువలు ఏర్పడాలి అంటే అటువంటి వాళ్ళు ఉండాలి. ఈరోజు ప్రవచనకారుల యొక్క అవసరం ఉంది దేశానికి. అన్య మతస్థులు హిందూ మతాన్ని గురించి నాశనం చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అది అయ్యేది కాదు. హిందూయిజం పెరుగుతుంది, కానీ వాళ్ళు ఎంతైతే హిందూయిజాన్ని నాశనం చేయడానికి చూస్తారో ఇది అంతగా పెరుగుతుంది. వాళ్ళే దీంట్లోకి మారిపోతారు, దాంట్లో డౌటే లేదనమాట. ఆ రోజులు పోయాయి బ్రిటిష్ పరిపాలనలో, వాడి పరిపాలన. ఇప్పుడు అది కాదు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేవలం హిందూ సాంప్రదాయాన్ని, అంటే హిందూ అంటే మతం అని కాదు, ఇక్కడ అన్ని మతాలని సమానంగా చూసేదే హిందూ మతం. అన్ని మతాలని సమానంగా చూసేదే హిందూ మతం, దాంట్లో డౌటే లేదు. హిందూ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా హిందువే అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు వివరించి చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే
అవధూతలని మీరు ఒక్కసారి దర్శించండి. అదే ఇందా చెప్పా, నన్ను చాలామంది అడిగారని, 4-5 వేలు ఖర్చు పెట్టుకోమని కాళహస్తి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి పోయి వచ్చావు, నీకేమైనా మేలు జరిగిందా అని అడిగారు. మేలు జరిగిందా అంటే అంతకుముందు నాకేమనిపించింది, నేనే పిల్లలకు పాఠాలు చెప్పడం తప్ప దేనికి పనికిరాను, ఏజ్ పెరుగుతూ ఉంది, ఇంతవరకులో బీపీ షుగర్లు ఇంకా ముందు వస్తాయేమో, నాకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళని చూసి నేను భయపడేవాడిని, సూసైడ్ ఆలోచన వచ్చింది నాకు. నిజం, ఎందుకంటే ఏజ్ పెరుగుతుంది కాబట్టి పిల్లలకు పాఠాలు చెప్పడం తప్ప మనది లేదు. ఇప్పుడున్నటువంటి పిల్లలు ఏంది, యంగ్స్టర్స్ని కోరుకుంటున్నారు, అది జరిగేది. వాడికి ఉండే టోన్ మనకు ఉండదు కదా, వాడైనా మన స్థాయికి రావాల్సిందే. 16 వాడు 60కి రావాల్సిందే, 60 వాడు 16కు పోడనమాట. ఏ స్థాయి వయసు వాడు ఆ స్థాయి వాళ్ళని కోరుకుంటుంటాడు. ఇది ఎందుకంటే మనమేమో వాళ్ళు బాగుపడాలని దానికి ఉన్నది చెప్తాం, వాళ్ళేమో నవరసాలతో కూడుకున్నట్టు ఆనందంగా చెప్తారు. వాళ్ళ టక్కులు చేసి షూటు బూట్ వేసి మనం చేయలేంగా, మన ఆ స్థాయి పోయింది. అప్పుడు మనం చేసాం ఆ వయసులో, ఇప్పుడు అది కాదు కదా. కాబట్టి అప్పుడు వాళ్ళ స్థాయి అది కాబట్టి వాళ్ళని కోరుకుంటారు. కానీ నిజానికి తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా, సీనియారిటీ ఎంతప్పటికైనా. సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ దృష్టి అంతా కూడా పిల్లల మీద, తర్వాత విద్య మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీళ్ళకి వచ్చేసరికి అన్నిటి మీద ఉంటుంది అన్నమాట, డ్రెస్సుల మీద వీటి మీద ఉంటుంది. వాళ్ళు గొప్ప వాళ్ళే ఉన్నారు, యువకులలో మంచి లెక్చరర్స్ ఉన్నారనమాట టీచింగ్ ఫీల్డ్లో. కాకపోతే ఏంటంటే మధ్యలో మైండ్ డైవర్ట్ అవ్వదు, వీళ్ళ డైవర్ట్ అవ్వదు. ఇప్పుడు పిల్లలకి కావాలి డైవర్ట్ అవ్వడమే కదా కావాల్సింది, ఆనందించడం, ఆనందం, నవరసాలతో ఆనంద పెట్టాలి వాడిని, అసలు పోయినా పర్వాలేదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి సద్గురువులని, అవధూతలని మీరు ఒకసారి దర్శించండి. చెప్పాం కదా, నేను ఎందుకు పనికిరాను, పిల్లలకు పాఠాలు చెప్పడం తప్ప ఏజ్ పెరిగిపోతుందని సూసైడ్ ఆలోచన వచ్చింది నాకు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి పోయిన తర్వాత నాకేం పర్వాలే, ఇంకా 200 సంవత్సరాలైనా కానీ బతకాలి అనే కోరిక వచ్చిందనమాట. నాకేం ఇబ్బంది ఏం లేదు అనేటువంటిది ఏర్పడింది. అసలు పోవాలి అనుకున్నటువంటి ఉండాలి అనేటువంటిది ఏర్పడింది. అది ఉపయోగమా కాదా? కాబట్టి నన్ను అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నానమాట, ఆత్మత్యాగాన్ని కోరుకున్నటువంటి నేను చిట్ట చివరికి నాకేం పర్వాలేదు, ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఇది కూడా ఇక్కడే కాదు, ఏ దేశానికి పోయినా కానీ నేను జీవించగలను, చెప్పగలను అనేటువంటిది ఏర్పడింది. గురువుగారి యొక్క ఈ పుస్తకాలన్నీ కూడా చదివిన తర్వాత అనిపించింది, ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూస్తున్నారు కదా, ఆయన మహత్యం నా జీవనాన్ని నిలబెట్టింది. మరి నేను కోరుకోకుండానే జరిగింది కదా, ఇదే నాకు ఉపయోగం. కాబట్టి మీరు కూడా ఒకసారి జిల్లెలమూడి అమ్మవారిని, అరుణాచల మహర్షి, రమణ మహర్షిని, సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించండి. చాలు. నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పటికే మనం చాలా చెప్పుకున్నాం, నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ చెప్పుకుందాం. నేను మాత్రం సద్గురు సుబ్రహ్మణ్యం గారి చరిత్రే వివరించేది. ఎవరి సుబ్రహ్మణ్యం అని మొదలుపెట్టాం. మా డైరెక్టర్ గారు అంటుంటారు అప్పుడప్పుడు, ఎవరి సుబ్రహ్మణ్యం అంటారన్నమాట లింగారావు గారు. ఆయన నాకు ప్రాణదాత. కరోనా సమయంలో పాపం ఆయన నా కుటుంబాన్ని పోషించాడు. కనీసం 4-5 బస్తాలు బియ్యం, కందిపప్పు, చింతపండు ఇచ్చాడు హాస్టల్లో ఉన్నటువంటి. ఇంకా చాలామంది, నాగేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అయితే అడగగలరు, మాలాంటి వాళ్ళం అడగలేము. ఎందుకంటే పిల్లల పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు కూడా చేయి చాచలేరు అన్నమాట వీళ్ళు. అటువంటి వాళ్ళకి పాపం ఎంతోమంది సహాయం చేశారు బొడ్డపాటి లింగారావు గారు. బొడ్డపాటి లింగారావు గారి వల్లనే కమఠాచలం అంటే వినుకొండలో ఉన్నటువంటి కృష్ణవేణి కాలేజీ నడుస్తూ ఉంది. రథ సారథి ఆయన, దాంట్లో డౌటే లేదు. మేము క్యాంపెయిన్ పోయినప్పుడు చాలామంది అడిగారు నన్ను, నాకంటే పెద్ద ఆయన. ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా పెద్ద ఆయన ఏ కాలేజీ మీది అని అడిగాడు. కృష్ణవేణి కాలేజీ అన్న. లింగారావు కాలేజా అన్నాడు. అంటే కృష్ణవేణి కాలేజీ పోయి లింగారావు పేరే వచ్చు, అంతా నేమ్ తెచ్చుకుని ఉండే మహానుభావుడు ఆయన. అందరినీ కూడా కంటికి రెప్పలాగా, కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాడు. ఆయనే చెప్పాడు, నువ్వు సుబ్రహ్మణ్యం యొక్క చరిత్ర చెప్పు, విను, పూర్తిగా వంట పట్టించుకోవాకు అని చెప్పాడు ఆయన. ఆయన ఒకటే చెప్పిందనమాట,
పూర్తిగా వంట పట్టించుకున్నట్లయితే ఇంకా నువ్వు కూడా కాషాయ గుడ్డలు కట్టుకొని అడవిలో పోవాలి. మళ్ళీ మేము ఇంకో సంస్కృతాన్ని చూసుకోవాల్సి వస్తుంది. అది చెప్పేవాళ్ళే తక్కువగా ఉన్నారు. కాబట్టి గురువుగారిని గురించి చెప్పు, చదువుకో, చెప్పు, అంతేగాని పూర్తిగా మైండ్కి ఎక్కించుకోవద్దు అని చెప్పారన్నమాట. నిజమే కదా అది? ఏమో ఆ టైం వస్తే తప్పదేమో. కాబట్టి ఒక్కసారి మీరు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని తప్పనిసరిగా దర్శించండి. చూడండి, ఆయన డ్రాయరు బనియను దీవిస్తున్నారన్నమాట. ఇది పరిస్థితి. అత్యాశ్రమి ఆయన. పైకేమో సామాన్యంగా కనిపిస్తుంటారు కానీ లోపల దైవశక్తులు మొత్తం ఉన్నాయి. కాబట్టి చౌదరి గారి కదా, మేం పోము అనుకోవాకండి. నేను బ్రాహ్మణ్ణి, నేనే ఆమె కాళ్ళు నెత్తిన పెట్టుకున్నా. నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, ఆయన 2 కాళ్ళు నెత్తిన పెట్టుకున్నా అన్నమాట. అప్పటి నుంచి నాలో ధైర్యం అనేటువంటిది ఏర్పడింది. మీరు కూడా మానసిక, శారీరక, ఆర్థిక ధైర్యాలు పొందాలి అంటే తప్పనిసరిగా అనిలాచల మహర్షి అయినటువంటి సుబ్రహ్మణ్యం గారిని, అర్కపురి నివాసి అయినటువంటి జిల్లెళ్ళ 3 అమ్మవారిని, అరుణాచల మహర్షి అయినటువంటి రమణ మహర్షిని సందర్శించి తరించండి. నమస్తే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.